పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. జై గురుదేవ్, జై శ్రీరామ్. గురువులు దేవునముగా కరుణా కటాక్షముని ఇంకా మనము భగవద్గీత ఉపన్యాసాలు చూస్తున్నాము. నేటి నుండి మనము స్థితప్రజ్ఞ లక్షణాలు అనేది చూసాము. 17వ చాప్టర్ లోపల భగవద్గీత 2 పుస్తకాలు ఉంది, 2 భాగాలు. మొదలనే భాగం లోపల 2వ అధ్యాయం లోపల 17వ చాప్టర్ లోపల స్థిత ప్రజ్ఞలు ముక్తులైన వాళ్ళు ఎట్లుంటారు అనేది చూశాను. దాని స్టడీ గ్రూప్ కూడా ఆయా దాన్ని కొంచెం మనం మెలికేసుకొని పోతాం. చాలా ముఖ్యం అది. మనకి కోపం ఎట్లొస్తుంది, కోపం వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది అనేది కూడా చెప్పారు. సో మనకి ఆ కోపం వచ్చినప్పుడు ఒకటి అవిద్య, కామ, కర్మ, కర్మని ఇంకా జనము మాయ అంటే మత్త సాగు, పునరపి జననం పునరపి మరణం, జఠరే శయనే. ఇది రొటేషన్. మనం పుట్టేది సచ్చేది, పుట్టేది సచ్చేది, సైకిల్ చిక్కేసుకుంటాము అంట. ఇట్లయితుంది ఇది. మనం చూసాము అవిద్య, కామ, కర్మ, క్రియ. ఎగ్జాంపుల్లో చూసాము. అవిద్య అంటే ఏమి? నాకు పాము ఇస్తే రాంగ్ నాలెడ్జ్. అప్పుడు గుర్తయ్యలే నాకు పాము సత్యము. మరి ఆతోటి ఇంకా వచ్చిన చెప్తారు అది పాము కాదు పగ్గుము. నాకు క్వశ్చన్ వస్తుంది, డౌట్ వస్తుంది. సరే అంటే మనము వాళ్ళు టార్చ్ చేసి చూపించినప్పుడు అవును పగ్గము అంటే అవుతుంది. ఎప్పుడు నాకు నేను పాము ఉంటే అనుకుంటానో అవిద్యని ఇంకా రాంగ్ నాలెడ్జ్ని ఇంకా నేనేం చేస్తాను, పరిగెత్తలా, అక్కడి ఇంకా పారిపోవాలా. లేదు ఒక కోల్ తీసుకొని ఆ పాముని చంపేదానికి ప్రయత్నం చేయాల. రెండిటికు ఎఫర్ట్, క్రియ కావాలా. ఇది దిగులైనా పారిపోవాలా. అక్కడ వెండి ఉంది అంటే సముద్రం దగ్గర అది ఎత్తుకునే పోవాలా. అక్కడకు నేను ఎఫర్ట్ వేయాల. అక్కడ క్రియ కావాలా. అక్కడికేమీ మనము పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు మనము కొండలకి రాళ్ళు ఎత్తేస్తూ ఉన్నాము. వేస్ట్. ఏం చేస్తూ ఉన్నాము? సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి, ఇవి రెండుకి మనము ఎఫర్ట్లు వేస్తూ ఉన్నాము. ఎక్కడుంది అది? అవతల లేదు వస్తువుల్లో, నా లోపనే ఉంది ఆ ఆనందము అనేది కూడా మనం కనుక్కున్నాము హ్యాపీ అనాలిసిస్లో. సో ఎప్పుడు నాకు అవిద్య ఉందో, రాంగ్ నాలెడ్జ్, అప్పుడు నాకు క్రియ అవుతుంది. క్రియ ఎప్పుడు అవుతుందో నేను ఆ పనికి తొడుగుతాను. ఆ పనికి లోపల నేను ఇన్వాల్వ్ కావాలా. ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతానో అప్పుడు నాకు దుఃఖం వస్తుంది అనేది. సరే, మరి దీన్ని ఎండ్ ఎప్పుడు చేసేది? అవిద్య, కామ, కర్మ. నాకు సరి అయిన నాలెడ్జ్ పగ్మూట కొత్తైపోతే అప్పుడు ఆ వస్తువు ఉన్నట్ల నాకు కనుక్కుంటే నాకు దుఃఖం లేదు. ఎప్పుడు దుఃఖం లేదో క్రియ లేదు, నేను పని చేసే పని లేకుండా దాన్ని ఇంకా నాకు చక్రం లేదు, పుట్టు సాగు తప్పించుకుంటాను అనేది మనం చూసాము. అది ఎగ్జాంపుల్. ఇక్కడేమవుతుంది? ఈ అవిద్యని ఇంకా నిజమైన నా స్వరూపము శరీరం కాదు. బట్ మనమందరూ తెలుసుకోండేది అదే. పాము ఎట్లా మనం సత్యమో, ఈ శరీరమే నాకు సత్యమో, ప్రపంచం సత్యమో, నా పెండ్లాము బిట్లు ఈ ప్రపంచమే నాకు సత్యమో, అట్లుందా పరీక్ష చేసినాము. ఈ అవస్థాత్రే విచారణ ఇంకా కాదు ఉంట కొత్తయింది. మరి నా నిజమైన స్వరూపమేమి? ఆత్మస్వరూపము. ఆనందం ఎక్కడుంది? నాలోనే ఉంది. నాలో ఉంది కాదో, నేనే ఆనందము. ఇది రైట్ నాలెడ్జ్. ఇప్పుడు నాకు ఉండేది రాంగ్ నాలెడ్జ్. పాము మాదిరి శరీరం నేను,
ఇది నేను నాది, నేను నాది, ఈ ఒక ఇన్వాల్వ్మెంట్, అటాచ్మెంట్ మనకు ఉండేదాన్ని ఇంకా ఇవిది మనం చిక్కేసుకున్నాము. ఎప్పుడు నాకు అవిద్య ఉందో అప్పుడు నాకు సుఖప్రాప్తి దుఃఖ నివృత్తి కోసరము నేను సర్కస్ చేస్తా ఉన్నాను, కొండలకి రాళ్ళు ఎత్తేస్తా ఉన్నాను. చిక్తుందా? చిక్కలేదు. కొనాకేమైతుంది? ఇక్కడ మనము చూడాల్సినది కొనాకేమైతుంది నాకు ఇక్కడ నాకు ఎప్పుడు నా నిజమైన స్వరూపం గుర్తవుతుందో అప్పుడు కరెక్ట్ నాలెడ్జ్ని ఇంకా ఈ శరీరం నేను కాదు అంటే గుర్తవుతుంది. అప్పుడు నేను ఆనందానికి ప్రయత్నం చేసే పనిలే. అక్కడ దుఃఖము లేదు, ఆనందము లేదు. దాన్ని ఇంకా నాలో క్రియ లేదు. క్రియ ఎప్పటి లేదో పునర్జన్మో గిన్మో ఏమీ లేదు అంటావు. ఇక్కడి వరకు మనం చూస్తుంది. ఇప్పుడు నేను నాకు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లెవెల్ నెక్స్ట్ స్టేజ్కి పోవాల్సి పడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవిద్యని ఇంకనే ఎన్ని తొందరలు అవుతుంది మనకి అనేది ఒక శాంపుల్ తీసుకొని పరీక్ష చేయిస్తూ ఉంటారు, చెప్తారు. ఇప్పుడు ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వస్తువుని కావాలంట ప్రయత్నం చేస్తాను, అంత అవిద్యని ఇంకనే. ఇప్పుడు ఆ వస్తువు నాకు చిక్కితే, ఆ వస్తువు నాకు చిక్కేనిందే నేను ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేస్తే ఏమైంది? నా మనసు లోపల దాని సంస్కారము, దాని రసము ప్రింట్ అవుతుంది, కాపీ. మన మనసు ఆ కాపీ తీసుకొని పెట్టుకుంటుంది ఏంటాయా. అది ఎప్పుడు అది అవుతుందో మరీ నేను ఆ వస్తువుని అనుభవించాలంట మత్ నా మనసులో అదే రొటేషన్ అవుతుంది. చిక్కితే చిక్కలేదా కోపం వస్తుంది. కోపం వస్తే ఏమవుతుంది? ఎప్పుడు నాకు కోపం వస్తుందో మనసులో కోపం వస్తుంది, దాని వెనుకలు ఉండే బుద్ధి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. బుద్ధి స్విచ్ ఆఫ్ అయిపోతే దాని వెనుకలు ఉండే చిత్త బుద్ధి పనేమి డిసిషన్ తీసుకునేది, రైట్ రాంగ్ ఆ కరెక్ట్గా మనం తీసుకొని చెయ్యాల. మనకి ఎప్పుడు కోపం వస్తుందో కోపంలో నేను కూసుకుండే ముక్కు తిరగ వచ్చలే. కోపంలో ఏం కావాల్సిన చేయొచ్చు. దాన్ని ఇంకా దాని వెనుకలు ఉండే బుద్ధి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వివేకము, రైట్ నాలెడ్జ్ అవుది, రాంగ్ నాలెడ్జ్ గుర్తయ్యలేదు. ఇది స్విచ్ ఆఫ్ అయ్యంటే దాని వెనుకలు ఉండే చిత్త, ఆ చిత్త స్విచ్ ఆఫ్ అయిపోతుంది. చిత్తాలో మనం ఫీడ్ చేసి ఉంటాం వెనుకలది. అవి ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుందో అప్పుడు అన్నీ రాంగ్ అయిపోతుంది అంట చెప్పేది అది. సో వీటికన్నిటికూ నాకు ఆ వస్తు చిక్కితే దాంట్లో కామం అవుతుంది, చిక్కు లేదా కోపం వస్తుంది. అకస్మాత్ నాకు ఆ వస్తు చిక్కున నాది నాది అనే అహంకారం పెరుగుతుంది. దానికి ఏమంటాము? కామము అంటాము. అక్కడ కామ. చిక్కు లేదా కోపము, క్రోధము. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. ఆ వస్తు చిక్కే అనుభవిస్తాను కామము, చిక్కు లేదా క్రోధము, కోపము. కోపం వచ్చే తిరిగా ఆ కామ క్రోధ ఆ వస్తువు నా దగ్గర ఉంటే నేను దాన్ని ఖర్చు చేసేలేదు, నేను అట్లే కూడి పెడతాను. లోభము, స్టింజీనెస్, జిపుణుతనము, దీన్ని లోభము ఉంటాము. కామ క్రోధ లోభ మోహ ఆ వస్తువు నా దగ్గర ఉంటే నాకు దానిపైన అటాచ్మెంట్, మోహము. వానికి ఆ ఋషికి జింకె పైన మోహం వచ్చే కదా, అట్లా నాకు నా శరీరం పైన, నా పెండ్లాము, నా వస్తువుల పైన, అంటే నా పెండ్లాము, నా బిడ్లు, నా ఇల్లు, నా కారు, నా దుడ్డు, నా తొట్టోళ్ళ పైన మోహము, నా పైన, నా వస్తువుల పైన మోహము. సో దీన్ని ఏమంటాము? కామ క్రోధ లోభ మోహము. నా దగ్గర ఉంది ఏంటనిందే కామక్రోధ లోభ మోహ మద. మద అంటే అహంకారం, నా దగ్గరే ఉండేది, ఇంకెవరి దగ్గర లేదు. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య. ఆ వస్తువు నానింకా జారిపోతే దుఃఖము, వేరే వాళ్ళకి చిక్తే కడుపు మంట. దీన్ని మాత్సర్య, కడుపు మంట.
దానికి ఏమంటారు ఇంగ్లీష్లో మీకు అంతా గుర్తుంది. సో ఇంత మనకి అవుతుంది. చిక్కనా తొందర చిక్కతే ప్రింట్ అవుతుంది. ఎగైన్ ఐ వాంట్ టు ఎంజాయ్, అక్కడ తప్పే. చిక్కు లేదా కోపము, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య, నిజమైన శత్రువులు వీళ్ళే మనకి. ఆరే జనాలు ఒకరొకరికి మస్తుగా బిడ్లుంది చూస్తుంది. సో దిస్ ఈజ్ సైకిల్ ఈజ్ రన్నింగ్ త్రూ అవుట్ అవర్ లైఫ్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్. పోనీ ఇదేమైనా ఎండ్ అయిపోతుందంటే లే, తిరగా పుడితే ఎగైన్ సేమ్ సైకిల్. ఇదేమిటి ఇంకా అవుతా ఉంది? అవిద్య, కామ, కర్మ, క్రియ, జన్మ. ఇంత మనం తెలుసుకుంటే నా వి షుడ్ గో టు నెక్స్ట్ చాప్టర్. దీన్ని మనము ఎలాగా కంట్రోల్ చేయాలా, హౌ వీ కెన్ బ్రేక్ దిస్ సైకిల్ అంట. ఒకటి సెల్ఫ్ రియలైజేషన్. ఎప్పుడు మీకు రైట్ నాలెడ్జ్ వస్తుందో దట్ వి కాల్ ఇట్ అ సెల్ఫ్ రియలైజేషన్. మోక్షము అంటాము. ఇంతే. చూడండి, మోక్షం అంటదేమో పురాణాల్లో చెప్పే తర కాదు. ఎంత బాగుంది. దిస్ ఏ సైంటిఫిక్ నాలెడ్జ్. ఇది మన ప్రతిదినము మన జీవనానికి ఉండే అట్లది మన ఋషిమునిలు ఎంత బాగా కనుక్కొని దీన్ని చెప్తా ఉంటారు. ఇప్పుడు సైన్స్ మనసు అంటే ఏమో ಗೊತ್ತೈತಲ್ಲದೇವಳಿಗೆ అంతంతా థియరీసు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. మనసు అంటే ఏమి వాళ్ళకి గొత్తలేదు. చెప్పని చూస్తాం వాళ్ళు. మనసు అంటే ఏమి చెప్పని చూస్తాము. ఇంకా మనసు, బుద్ధి, చిత్త, అహంకారము వాళ్ళకి ఎక్కడ గొత్తైతుంది? వాళ్ళకి గొత్తైతే వాళ్ళకి మనసు అంటే గొత్తలేదు. సైన్స్ వాళ్ళు చెప్తారు బ్రెయిన్ అంటారు, అంతే ముగిసిపాయ. ఎలాంటి వాళ్ళకి అనాటమీ కండ్లు కనపడియాలా, దాని ఫంక్షన్ ఫిజియాలజికల్ చేంజెస్, కెమికల్ చేంజెస్, అంతే వాళ్ళకి గుర్తుండదు. మనసు అంటే వాళ్ళు వీటిలో తెచ్చిని చూస్తాము. ఎక్కడైనా ఉందా మైండ్ అంట? లేదు. దాన్ని ఇంకా ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉండరు, మీ కాయలను మా వీటిని ఇంకా వాసయ్యలే, ప్లీజ్ ప్రాక్టీస్ యోగా. మీరు కోపం చేసుకోవద్దండి. ఇవన్నీ ఇప్పుడు చెప్తారు వాళ్ళు. మీరు ఎప్పుడు శాంతంగా ఉండండి, టెన్షన్ చేసుకోవద్దండి చెప్పేసాను. ఈజీ. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలా వాళ్ళకి అది గొత్తలే. సో దీనికి మనం ఇక్కడే తరం వల్ల. సో నెక్స్ట్ చాప్టర్ ఇప్పుడు 18వ చాప్టరు. స్థిత ప్రజ్ఞనికి వానికి చిక్కే తర మహాఫలము యావతి. ముక్తులైతారో వాళ్ళకి ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లుంటారో, వాళ్ళకి చిక్కే ఫలం ఎట్లా, అది మనము దీన్ని తెలుసుకుంటే నేను అలాగే కావాలా అనే మనకి ఆశ పుట్టల్లా. స్థితప్రజ్ఞలు అంటే ఎవరు? ముక్తులు అయినోళ్ళు. సో మనము వాళ్ళు ఎట్లు నడుచుకుంటారో, వాళ్ళు ఎట్లు జీవనం చేస్తారో, వాళ్ళు ఎట్లు ఇదే ప్రపంచంలో మనకి దుఃఖము వాళ్ళకి ఆనందము ఎట్లా. దుడ్డుని ఇంకా కాదు, ఇది మన ఆస్తిని ఇంకా కాదు. మరి ఏమి ఖర్చే లేక మనము ఆనందం పొందేది ఎట్లా అంట వివేకానందులు అమెరికాలో అప్పుడే చెప్పారు. మన దేశంలో ఏమీ లేక ఆనందంగా ఉండేది ఎట్లా అంట చూపిస్తారు. వేరే దేశంలో దుడ్డు ఎంత ఖర్చు చేసినా ఆనందం చిక్కలేదు. దాని వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. చిక్కుందా, అవతల ఉందా ఆనందము, ఇంతే వ్యత్యాసం. విల్ గో ఫర్దర్ నా. ఇది 18వ చాప్టరు. 2వ అధ్యాయంలో 44వ శ్లోకం ఇంకా 72వ శ్లోకం వరకు, 64 ఇంకా 72 వరకు శ్లోకాలు. దాంట్లో దీని సారాంశం ఉంది. దీన్ని బట్టి చూస్తాము. పరమాత్మని మనం తెలుసుకొని దాన్ని ఇంకా ధ్యానం చేసుకొని ఆ తత్వంలో నిలిస్తే వానికి ఎంత లాభము. లేకుంటే అది అంతర్ప్రజ్ఞ లోపంతో. లేదు అంటే మనము ఈతోటి పోతా ఉన్నాము రాంగ్ డైరెక్షన్. విషయాలు అనుభవించేదానికి, ఆబ్జెక్ట్స్ ఎంజాయ్ చేసేదానికోసము. ప్రపంచం అంటే గొత్తలే మనకి, వస్తువులు అంటే గొత్తలే మనకి. ಯಾವುದೇ నిత్యము ಯಾವುದೇ అనిత్యము గొత్తలే మనకి.
ప్రపంచంలో లేకుండే వస్తువులో ఆనందం పుడికెక్కిపోతా ఉన్నాము. అది విషయానందము. ఆబ్జెక్ట్స్ని ఇంకా నాకు ఆనందం చిక్కింది అనిందే, అది మనమంతా పోతా ఉండేది అదే. మనము ఈ విషయాల ఆనందంతో మనం అంటే ఎట్లా చెడిపోతాము అనేది చూపించారు. దానికి ఏం చెప్పారు వాళ్ళు వెనుకల? సంగము, ఆ సంగముని ఇంకా కామము, కామముని ఇంకా క్రోధము, క్రోధముని ఇంకా సమూహము, స్మృతి భంశము, బుద్ధినాశము, దాన్ని ఇంకా ఇది ఒకటెనకలు ఒకట ఈ సముద్రంలో ఉన్న అలేలు వస్తుంది కదా, అట్లా వస్తూనే ఉంటుంది. ఇవి నిల్చేలే, వాడు స్నానం చేసే కయ్యలేదా? ఇద్దరు పోతారు సముద్రంలో, అలేలు నిలిచిపోని నేను స్నానం చేస్తాను అంట. ఒకడు బుద్ధివంతుడు ఇద్దరు చూస్తాడు 1/4 గంట, నిల్చేలేదు. అప్పుడు ఒకడేం చేస్తాడు, అయ్యో ఇది నిల్చేది తప్పంట, ఆలేలు కొంచెం ఏమైనా వెనుకలకు పోతే వాడు అట్లే మునిగి స్నానం చేసుకొని వస్తాడు, మన స్నానం అయిపోతుంది. ఇంకొకడు అలుదు నిలిని, ఇది ఏమంటారు అలుదుని దానికి మీరు తెలుగులో ఇది సముద్రంలో అవి వస్తుంది కదా వేవ్స్, అవి నిలిని ఏమంటారు తెలుగులో? తెలుగులో కూడా అలలే అంటాను సార్. అలలు, ఓకే. అవి నిలిని నేను స్నానం చేస్తాను అనుకుంటాడు, అది నిలిచేలే, మీరు స్నానం అయ్యలేదు. అట్లా మనం ఈ ప్రపంచంలో ఒక లెవెల్కి వచ్చి ఇంకా నేను ఆధ్యాత్మం పోతాను ఉంటుంది కాకుండేది, అది నిలిచేదులే అయ్యేదులే. మనం ఉన్నట్లే మనం పని చేసుకొని వచ్చిడల్లా అనేది చెప్తా ఉంటారు. ఆ తరం అట్లతే మనిషి ప్రపంచంలో వండుకొని వాడు నిజమైన పురుషార్థము సాధించేసేది ఎట్లా, వాడు ముక్తులయ్యేది ఎట్లా? ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు మనకు శత్రువులు, దీన్ని ఇంకా తప్పించుకునేది ఎట్లా? పర్మనెంట్గా, టెంపరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్గా అంట చెప్పినప్పుడు ఈ విషయాల్ని మనము ప్రపంచంతో పోతాం కదా, ఆ మనసుని మనము తడపెట్టల్లా. ఇక్కడ వెనకలు కూడా చూసాము, తడపెట్టేది ఎట్లా? స్ప్రింగ్ మాదిరి ఒత్తిపెట్టినా కష్టమో, ఎన్ని దినాలు ఒత్తిపెడతారో, ఇడిచిన తక్షణం అది బ్లాస్ట్ అయిపోతుంది, అది ఉపయోగం కాదు. జైల్లో పెట్టింటారు 15 ఏళ్ళు, వాడిని ఇడియండి, వాడిని సన్యాసి అయింటాడేమే, ముక్తులైపోతారా? లేదు. మరి అనుభోగిస్తాను నేను, అంత అనుభోగించి ఎగుటైపోవాల, నాకు అంతవరకు నేను అనుభవిస్తాను, అది కాకుండేది యయాతి కదా, అది కూడా చూశాను. దాన్ని ఇంకా ఇవి 2 కాదు, మరి ఎట్లా? నేను ప్రశ్న అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. మరి ఎట్లా మనము విషయాలు ఉంది, మనం ఎట్లా నేను దాన్ని కంట్రోల్ చేసుకోవాలా? అనుభోగించకూడదా? అథవా ఇవి రెండిట్లో ಯಾವ మెథడ్ యూజ్ చేయాలా? వివేకంతో అని చెప్పి. ఎగ్జాక్ట్లీ, ఇవి 2 కాదు. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ గెటింగ్ ది పాయింట్. అది ఇంపార్టెంట్. వివేకముని ఇంకా మనము తడుచుకోవాలా, అది ఇంపార్టెంట్. సో దాన్ని మనం చెప్పిండ్రి, దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకొని ఆ వస్తువుని వచ్చినప్పుడు ఏం చేయాలా? మనము దాంట్లో ఇన్వాల్వ్ కాకూడదు, ఎంజాయ్ చేయాలా. ఎట్లా ఎంజాయ్ చేయాలా? దేవునికి అర్పించి ఎంజాయ్ చేయాల, అది ఉండేది ట్రిక్. కర్మయోగాలో ఏం చేస్తాము? దేవుడు నాకు ఇవి ఇచ్చింటాడు, ఎంజాయ్ చేయండి, బట్ ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. అక్కడ వితౌట్ ఇన్వాల్వింగ్ మీరు అక్కడే ఉండాల. ఎట్లా? ఆ తావురు పువ్వ ఆకు నీళ్ళలో ఉంటుంది, ఒగుతొట్టు నీళ్ళు దానికి మెత్తుకోనేలేదు, ఎంత బాగుంది చూడండి. లేకుంటే ఆ టెంకాయలో ఉండే గిటుకు, టెంకాయ లోపనే ఉంటుంది, బట్ దానికి మెత్తుకో ఉండలేదు. అలాగ మనం జీవనం చేయాల. అట్లా చేయాలంటే ఎట్లా? కర్మయోగ, నో అదర్ వే. కర్మయోగలో ఏమి? నేను చేస్తూ ఉన్న అహంకారం త్యాగము, ఫలత్యాగము, ఈక్వల్ మైండ్, సమత్వ బుద్ధి, ఇది దేవుని కార్యము అంటే మనం ఎంజాయ్ చేయాలి. ప్రతి ఒక్కటి దేవునికి అర్పించి ఎంజాయ్ చేయాలి. సో దానికే మన బిడ్డలకి తెల్లవారు లేసినప్పుడు స్నానం చేసుకొని అంతా చేసుకొని భోజనం చేయని చూడని ఆహారం అంటే ఏమి? మనం నోటిని ఇంకా తీసుకునేది మాత్రం ఆహారం కాదు. మనం ప్రతి ఒక్కటి ఆవుతుని ఇంకా లోపలికి ఏమేమి తీసుకుంటామో, ముట్టేది కావచ్చు, చూసేది కావచ్చు, చేసేది వినేది, దానికి ఏంటాము శబ్ద స్పర్శ రూప రస గంధాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్ లోపల సంకల్ప వికల్పాలు, బుద్ధి లోపల డిసిషన్, బుద్ధి చిత్త అహంకారం అన్నీ
అన్నీ కూడా కర్మయోగ రూపంలో చేయాలా. అప్పుడు మీకు అంటే లేదు, మీకు జన్మం వచ్చలేదు. మరి మీ అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఎప్పుడు అంతఃకరణ కర్మయోగాలు చేస్తే శుద్ధి అవుతుందో అప్పుడు మీ మనస్సు శాంతమవుతుంది, ఆనందం చిక్తుంది, మీ నిజమైన తత్వము కనుక్కొని దానికి సహాయం అవుతుంది అంట చెప్తా ఉంటారు ఇక్కడి వరకు. సో వివేకి అయ్యేవాళ్ళు ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేస్తారు అనిందే. దానికి రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ నింద్రియేశ్వరన్ ఆత్మవైశైర్విధేయాత్మ ప్రసాదామధిగచ్చతి. విషయాల్లో అనురాగము మనము హెచ్చు చేసుకోకూడదు. అవి కూడా మనకి ప్రింట్ అయినట్లు మనం చేసుకోకూడదు. ఎప్పుడు ఆ వస్తువులనే మెలికేస్తూ ఉంటే మన మనసులో ఆ వస్తువులే కావాలంటే ఆశ అవుతుంది. మరి ఎట్లా చేయాల సార్ ఇది? ఆ వస్తువుల బదులు రాముని పెట్టుకోండి. మీరు 3 బదులు రాముని జపం చేయండి. ఇప్పుడు వస్తువులు జ్ఞాపకం వచ్చేలే నాకే, ఆ రాముని జ్ఞాపకం వస్తుంది. అంతే ఉండేది. వస్తువుల బదులు రాముణ్ణి అండి. వస్తువు అంటే చెప్తారు. మనము కూర్చుంటే నిలిస్తే ఈ జపం చేస్తుందండి. మరి మంచి పుస్తకాలు చదవండి, మంచి జనాల జతలో చేరండి. ఎప్పుడు మంచి విచారాలనే యోచించేయండి, మంచి విచారాలనే చదవండి, వినండి, చూడండి, అంతా చేయండి. అప్పుడు ఏమైతుంది? అన్నీ మంచిదైపోతుంది, అంత బంగారం అయిపోతుంది అంటే చెప్తా ఉంటారు. మనకి విషయాలు దగ్గరకు వస్తే నాకు వచ్చేసి ఇప్పుడు తిరగ నాకు చిక్కిందో లేదో, ఐ విల్ ఎంజాయ్ ఇట్ అనా దాలేదా? అట్లా చేయకూడదు. వచ్చే అయ్యో దేవుని ప్రసాదము, గో హెడ్, దేవుని ప్రసాదం. అక్కడ దేవుని చేర్చుకుంటారు మీరు కర్మయోగ రూప్ లోపల. దానికి ఇన్వాల్వ్ కాకూడదు. ఎంజాయ్ చేసేటప్పుడు మన మనసు లోపల దేవుణ నేను జ్ఞాపమే ఉండల్లా. అట్లా అకస్మాత్ నాకు ఆ విషయాలు చిక్కులేదా యోచన చేయకూడదు. దేవుడు నా మంచిదాని కోసము అలాగా చెప్పిండాడు అనింది. మనకి ఇక్కడ కొత్త అయ్యలేదు. కష్టాలు వస్తే మనం దేవుని రేక్కుంటాము. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఇక్కడ కుక్కులు 2 ఉంది. దానికి రాజారాణి ఇంట పేరు పెట్టినారు వీళ్ళు. నేను రామసీత పెట్టండ్రా అంటే వద్దు సార్ రాజారాణి పెడుతుంటాను. నా ఫ్రెండ్స్ చిన్నోళ్ళు అంతా 10 12 ఏళ్ళు చిన్నోళ్ళు వాళ్ళు. ఆ కుక్కులు యావదైనా వెహికల్ పోతే చాలు బొగులుకొని పోతుంది. నాకు గొత్తు వెనకలో ఇదే అక్కడ ఎప్పుడు 2 కుక్కులు ఉంటుంది మా ఇంటి ముందర. అది ఎక్కడికి వస్తుందేమో గొత్తలే. 2 పోతే ఇవి 2 వస్తుంది. సరే, ఆ కుక్కులు బొగిలి దాని వెహికల్స్ పోయినప్పుడు బొగులేది. ఆ వెహికల్స్ ఎప్పుడో ఏమో ఎంత స్పీడ్కి పోతారో ఏమో ఆ కుక్కులు చచ్చిపోయారు. రెండును అట్లే చచ్చిపోయారు. ఇప్పుడు ఆ కుక్కులు బొగిలినప్పుడు నేను కట్టెత్తుకొని పెట్టుకోన్నాను అక్కడ. దాన్ని ప్రీతి చేస్తాను, దాన్ని ముద్దాడుతాను, అంతా చేస్తాను, నీవుతాను, అంతా చేస్తాను. అట్లా చేసినప్పుడు కట్టెత్తుకొని నేను పోతే చాలు అంటే చాలు పార్పడిస్తుంది అది. ఇప్పుడు అది యోచన చేసింది, వీళ్ళు నన్ను కొట్టేకి వస్తారు కదా అనింది. బట్ దాని వెనుకలు ఉండే రీజన్ ఏమి? నేను కొట్టలే, నేను దాన్ని కొరుకుతా లేదు, బుస్ అంటా ఉన్నాను. అంత చేయాల మనము. ఆమెను ఇంకా దానికి గుర్తవుతుంది, ఓహో వీళ్ళు ఏమిటికో నాకు చెప్తా ఉంటారు, నేను చేయకూడదు అనింది. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది ఆ కుక్కులు ఉంటే రాత్రి ఒకసారి 1 గంట ఊరికే కిరిస్తూ ఉంటుంది. నేను ఒకసారి లేచి ఉంటాను, ఒకసారి హెచ్చరిక అయింది, పోయింది ఆ కిటికీలో ఓపెనే. ఆ కిటికీ మాకు పక్కలోనే కంపడిస్తుంది అక్కడ. అంటే చాలు అక్కడి నుంచి అనేది బాల్మలాడిస్తుంది. గొతైపోతున్నారు నా వాయిస్ అనిందే. ఊరికే పైడిస్తుంది లోపలికి, ఇంట్లోపలికి. దానికి ఇప్పుడు గొత్తలే, అరే నన్ను కొట్టేకొస్తారా వీళ్ళు అంటే అది యోచన చేస్తుంది. బట్ నా ఇంటెన్షన్ ఏమి, అయ్యో చచ్చిపోతుంది అది, దాన్ని ఏమైనా చేసి తప్పించలనే అనేది. ఇలాగా దేవుడు మనకి కొన్నిసార్లు కష్టాలు ఇస్తాడు మన మంచిదానికి. వీ డోంట్ నో. మనం ఇలాగే థింక్ చేయకూడదు. ప్రతి ఒక్కటికి ఇలాగే రీజన్ ఉంటుంది అనేదే మనం తెలుసుకోవాలి. ఆ తరం
సో దానికోసము మనకి ఈ విషయాలు చిక్కితే మనము ఏమంటారు దానికి హిగ్గుబారుతూ ఉంటాం మేము. అంటే దాంట్లోపున ಮೈ ಮೈ ಮರ್ತು ಅವುಗಳನ್ನ ಅನುಭವಿಸಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು. చిక్కలేదా కోపం చేసుకోకూడదు. సమత్వం. ఎప్పుడు మీరు కర్మయోగాలు అన్ని పనులు చేస్తారో మీ మైండ్ బ్యాలెన్స్గా ఉంటుంది. అక్కడ ఏరు పేరు ఉండేదే. ఇది మనకి ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ మైండ్. యాలా నాకు అక్కడ నేను అనే అహంకారం లేదు, ఫలం లేదు. అప్పుడు ఏమైతుంది, నా మైండ్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఉండేది మనకు టెన్షన్ వచ్చేదానికి రెండే కారణాలు. ఒకటి నేను, ఇంకొకటి నా అనుకున్నట్లు నాకు ఫలం కావాలా. రెండు తప్పు. వి షుడ్ నాట్. నా చేతిలో ఉందా లేదు. అవుట్ కోసం ఇవన్నీ మనం చూసినాం కర్మయోగంలో. దానికోసం అలాగే మనం చేసి అంటే నా మైండ్ బ్యాలెన్స్గా ఉంటుంది. ఎప్పుడు బ్యాలెన్స్గా ఉంటుందో దాని వెనుకల మీకు కోపం వచ్చేలా కామ క్రోధ లోభ మోహ మదం అస్సలకి జాగానే లేదు. ఆ తర అయింది. దానికోసము మనకి చిక్కినా సరే చిక్కున్నా సరే, చిక్కితే భగవంతాని ప్రసాదము, చిక్కలేదా భగవంతానికి ఇష్టం లేదు, ముందర నాకేమో మంచిదానికి నువ్వు చేస్తూ ఉండవు అనుకొని వివేకం ఇంకా అప్పుడు మనకు దుఃఖమయ్యలేదు. ఆ తర ఇది ఇంత మనం చేసపడుతుంది. ఆ చిక్కితే ఎట్లా అనుభవించాలా అనే దానికి ఇంత మనకి సూచనలు. సో దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా స్వాములు ఇస్తూ ఉన్నారు. ఎనకల ఒక ఇంట్లో అప్పుడు మొదలు వారాన్నం ఉంటే చెప్పొచ్చు వాళ్ళకి. పాపం నేను చెప్పేది ఒక 60 ఏండ్లు 70 ఏండ్లు ఎనకల మనకి ఇంకా స్వతంత్రం వచ్చేకి మొదలు అప్పుడు వాళ్ళకి అప్పుడు హాస్టల్ గిస్టులు ఉంటా ఉండలే. ఎవరో బ్రాహ్మణుల ఇంట్లో వచ్చేదే వారన్నము ఉంటా. అంటే ఒక వారము ఒక్కొక్కరి ఇంట్లో భోజనం వేయాలి. వాళ్ళు ఏం దుడ్గిట్ ఇచ్చలేదు. పాపం వీళ్ళు బడుగులు ఉంటారు, బెంగళూరులో చదివేకి వచ్చి ఉంటారు, హాస్టల్స్ లేదు, అన్ని జనాలు ఉంటా ఉండలే. అప్పుడు వీళ్ళు ఇట్లా కష్టం పడుతురు. ఎక్కడో ఒక రూమ్లో ఉండేసేదే. వీళ్ళకి వంటికిని చేసుకొని చదివేది ఇక్కడ స్కూల్కి పోవాల్సిందే. దానికోసం ఇట్లా చేస్తారు. అట్లా అప్పుడు ఒకరి ఇంట్లో ఏమవుతా ఉండే, 15 దినాలకు ఒకసారి ఏకాదశి అంటే ఉపవాసం చేస్తారు. ఆ బిడ్లకి ఏమీ ఇస్తూ ఉండలేదు. ఆ బిడ్డలు ఏం చేస్తారు, వాళ్ళకి కొత్తలేదు. వాళ్ళు ఏం చేస్తారు, దొంగతాను ఇంకెవరో ఇంటికి పోయేది, అక్కడ అడుక్కునేదో చేసేదో భిక్షమెత్తేదో తినేదో ఏమో చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అదే బిడ్డలకి మనం శరీరంగా వివేకం ఇచ్చిందే వాళ్ళకి మనం ఫిజికల్గా ఏం బెనిఫిట్ అవుతుంది. ఇవి ఒక 20 ఏండ్ల ఇంకా మనము ఉపవాసం చేయించాలి. మన బిడ్డలకు కానీ ఎవరికైనా కానీ అంతవరకు చేయించకూడదు. ఎలా అంటే అప్ టు 20 years 18 years వరకు మన 3 ఏళ్ళ లోపున గ్రోత్ అవుతూ ఉంటుంది. సో అప్ టు 20 years వరకు ఆ గ్రోత్కి ఇది ఉంటుంది. ఏంటంటే ఆఫ్టర్ 20 years పైన ఎవ్రీబడి దే షుడ్ డూ ఫాస్ట్. అవన్నీ మీకు చెప్తుంది దాంట్లో బెనిఫిట్. అట్ ది ఫిజికల్ లెవెల్, మెంటల్ లెవెల్, స్పిరిచువల్ లెవెల్ అండి. వాళ్ళకి ఇట్లా గైడెన్స్ ఇచ్చిందే మన ఇంద్రియాలు కంట్రోల్ చేసేకి అనేది మొదలు. ఇంకా వాళ్ళకి ఇట్లంతా మనం చెప్తే ఇప్పుడు వాళ్ళు దాన్ని చేస్తారు. ఇట్లా మనం వివేకం ఇంకా ప్రతి ఒక్కటి మనం చేస్తూ పోవాలంట చెప్తా ఉన్నారు. ఆ ఎగ్జాంపుల్ ఇచ్చిందే ఆధారం. ఆయా కాలానికి మనకి చిక్కిండే వస్తువుల్ని ఇక్కడ ఇంకొక మనకు ప్రాబ్లం వస్తుంది. ఓహో మనకు అట్లా యాయా కాలం మనకి యావ వస్తువులు వస్తుందో మనకి వెనక ప్రారంభ తక్కంతే దాన్ని అనుభవిస్తా పోండి. అంటే ఇక్కడ ఒక డేంజర్ ఉంటుంది, ఒక రెడ్ లైట్. వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. అక్కడ స్వేచ్ఛా ప్రవృత్తికి జాగా ఉంటుంది. ఓహో చెప్తారు కదా, ఆ వస్తువులు అనుభవించుంటా స్వేచ్ఛా ప్రవృత్తికి పోకూడదు. అంటే మనం ఆ వస్తువును సంపాదించేసేటప్పుడు కూడా ధర్మ అర్థ కామ మోక్ష దీని ఇడకూడదు. ఎప్పుడు బేస్మెంట్ అది ఉండాల. ధర్మం ఇంకానే సంపాదించేది అల్లా. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టుకొనే ఆ వస్తువును మనం అనుభవించాలా. మన వీటిలోపున ధర్మ బేస్మెంట్, దాంట్లోపున అర్థ అంటే ఆ సామాన్లను కూడేసుకునేది. సంసారంలో ఉండేవాళ్ళు సామాన్లంతా కూడేసుకోవాలి. కావాలా మనకి సంసారం చేసే కావాలా. అయితే ధర్మం బేస్ పైన మోసం చేయకూడదు, ఎవరికి హింసించకూడదు. ఇవన్నీ చేసుకొని రూల్స్ అండ్ రెగ్యులేషన్ యమనియమాలు చేసుకొని అది అర్థము అవన్నీ కూడేసుకోవాలా. ధర్మ
అర్థ కామ. భోగం చేయండి. ఆ వస్తువులు ఉండేదే మనకు అనుభవించేదానికి. బట్ అనుభవించేటప్పుడు ఎట్లా అనుభవించాలా ఇప్పుడు నేను చెప్తే దాన్ని ఇక్కడ అడాప్ట్ చేయాలా. మనం ఇలాగ పైనను కూడా కొనాకి మోక్షము గ్యారంటీ. సో దానికోసము మన శాస్త్రంలో ఇటు చెప్తారు. ఒకేసారి బ్రహ్మచర్య ఆశ్రమం ఇంకా సన్యాసీలు అయిపోయిన వాళ్ళకి యోచన లేదు. వాళ్ళు ఒకేసారి సన్యాసీలు అయిపోతారు. వాళ్ళు అంతర్ముఖత్వము, ఏకాంతవాస, మౌనము, 3 పొద్దులు శ్రవణము, మననము, ధ్యానము ఇవేమో చేసుకొని వాళ్ళు ఉండేస్తారు. వాళ్ళది హై లెవెల్ పిహెచ్డి క్లాస్ వాళ్ళది. మనది అంత పయ్యే లేదా దండ. ఇప్పుడు మీకు సంసారంలో ఆస్తులు ఉంది, నేను పెళ్లి చేసుకోవాలా, బిడ్డలు కావాలా, ఈ సంసారం అనుభవించాలా. బట్ స్వేచ్ఛ ప్రవృత్తి కాదు. ధర్మముని ఇంకా ధర్మ అర్థ కామ మోక్ష. గో హెడ్, యూ విల్ ఆల్సో గో టు ది ఫైనల్ స్టేజ్. పిహెచ్డికి పై అయిపోతారు మీరు అంట. మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ, ఇది ఇంపార్టెంట్. అప్పుడేమైతుంది, మనం ఈ తర అనుభవించంటే మన మనస్సు ప్రసన్నంగా ఉంటుంది, శాంతంగా ఉంటుంది. క్లియర్ కట్ వాటర్, ఎక్కడ అలెలు లేకుండే తవా నీళ్ళు ఎంత శాంతంగా ఉంటుందో అట్లా నా మనసులో అన్ని థాట్స్ శాంతంగా ఉంటుంది. అప్పుడు అక్కడ కామక్రోధాలకి దావలేదు అక్కడ. అప్పుడు ఆ ఇంద్రియాలని మనము కట్టేస్తా ఉన్నాము. దాని వెనుకలుండే మనస్సు సమాధానంగా ఉంది, శాంతంగా ఉంది. దాని వెనుకలుండే బుద్ధి కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటా ఉంది. ప్రతి ఒక్కటి ప్రాపర్ ఛానల్లో పోతా ఉంది. మన మనస్సు, మన ఇంద్రియాలు నేను చెప్పినట్లు వింటా ఉంది, మనస్సు నేను చెప్పినట్లు వింటా ఉంది. కొద్దిగా పూర్తి కాదు అది. వాడు చెప్పినట్లేనిది ఎవడికి అంటే బ్రహ్మజ్ఞానికి ఒకడికే. ఎవడు పగ్గం చూస్తాడో వాడికి దిగులు లేదు, ఏమీ లేదు. ఎవరు మనం ఇంకా చూడలేదు, బట్ ఎంతో బెటర్ అయి ఉంటుంది. అన్నీ వీడు చెప్పినట్లు ఈనొచ్చు, కొంచెం టైంలో ఈనుక ఉండొచ్చు. మనకు ఆ పగ్గం కనుక్కునే వరకు ఈ ప్రాబ్లం ఉండే ఉంటుంది. అప్పుడు మనం హుషారుగా ఉండాలా. ఎట్లుండాలా, ఈ ఇంద్రియాలు ఇవన్నీ వస్తువులను అనుభవించేటప్పుడు ఆ చిన్నోడు ఆవును పిలుచుకొని పోతా ఉంటాడు కదా, 2 జమీన్లు మధ్యలోపున ఈ అవరేకాయ వేసి ఉంటారు కదా, ఏమంటారు దానికి, దాని సొగుడు కొడుతుంటుంది కదా, దాని వాసన. అప్పుడు వాడు హుషారుగా పిలుచుకొని పోవాలి. అట్లా మనకి ఆ వస్తువుల్ని ఎంజాయ్ చేసేటప్పుడు మనము కేర్ఫుల్గా పోవాలా. లేకుంటే మనం అక్కడ స్ట్రక్ అయిపోతాం, చిక్కేసుకొని ఇస్తాము అనేది కూడా చూసాం మనం. మనకి దోషాలు తక్కువైతే వస్తుంది, మనస్సు క్లియర్గా అవుతుంది. మన మనస్సు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుంది. అప్పుడు ఎప్పుడు మనస్సు శాంతంగా ప్రశాంతంగా ఉంటుందో దుఃఖాలే ఉండాలి. తక్కువైతుంది అక్కడ అంటనేదని చెప్పేది. దానికోసము వాళ్ళ బుద్ధి చాంచల్యమయ్యలేదు, ఏరుపేరేయాలి. వాళ్ళ డెసిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఏం డెసిషను, నాకు ధర్మం ఇడ్చి నేను అధర్మం పయ్యలేదు రాముడు, ಮತ್ತೆ నాకు మోక్షమిడిచి మరి ఏమి వద్దు ప్రపంచంలో. ఇవి డిసిషన్లు మనకు కావాలంట డిసైడ్ అవుతుంది. సో వీ డూ దట్ వన్. మన మనసులో అది ఫిక్స్ కావాలా. ధర్మం ఇడిచి నేను అధర్మం ఎప్పుడు చేయకూడదు, ప్రాణం పైన పరే. అట్లా రాముడు చెప్తారు కదా, వాళ్ళ వంశమోళ్ళే చెప్పేది అది. ప్రాణ్ జాయే నా వచన్ నై జాయే. అట్లా మనం ప్రాణం పోవచ్చు, ధర్మం మాత్రం ఇడకూడదు ఆపద్దు అనేది. మోక్షం కోసమే మనం ప్రయత్నించాలి. మోక్షము అంటే మనం పుట్టు సావును తప్పించుకునేది కాదు, పర్మనెంట్ బ్లిస్, ఆనందము. ఎవరికొద్దు 100%, ఎవరికొద్దు 24/7, ఎవరికొద్దు చెప్పండి. ఎవరైనా ఒకరు వద్దు ఉంటారు, దాన్నే మోక్షం ఉంటామప్ప, అంతే. ఎంత బాగుంది. దాన్ని ఇంకా ఎన్ని బెనిఫిట్లు ఉంది. మరి నాకు మాత్రం కాదు. ఈవెన్ నేనేమైనా ఇతర జీవనం చేశానంటే ప్రపంచానికి లాభము. ఎవరు ఇట్లా ఆ తత్వం అట్లీస్ట్ మీరు ముక్తులు కాకుంటే పోని దాని దగ్గర పోతా ఉంటే అక్కడ చుట్టుముట్ల వాతావరణం చాలా బాగుంటుంది. వాన్లు, పంటలు, సంతోషము వాడుతూ ఉంటుంది అక్కడ అంట చెప్తారు. ఎట్లయితుంది అనేది ముందు శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
నాస్తి బుద్ధిర్యుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతిర్ శాంతస్య కుతం సుఖం. నెక్స్ట్ శ్లోకంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు మనస్సు నిర్మలంగా ఉంటుందో, సమాధానంగా ఉంటుందో, శాంతంగా ఉంటుందో, వివేకం బుద్ధిని ఇంకా కూడి ఉంటుందో వానికి దేవుడు కావాలంట ఆశ అయింది, ఆత్మభావం పొందుతాడు. అంటే వానికి ఇంకా చిక్కిండలే, అప్పుడు వాడ ఇది ఫిక్స్ అవుతుంది అనింది. అంతవరకు మన ఇవిట్లో కలవడం అవుతూ ఉంటుంది. మనం ఫస్ట్ ఒకసారి దుమ్కిడల ఇవిటికి బాయికి గొత్తుమకి అమృతం చెరువు తుమ్మితే ఏమైతుంది? ఏమయ్యలే, చచ్చిపోతానమే లేదు. ఒకసారి రామకృష్ణ పరమహంసలో వివేకానందలో చెప్తారు, నీకు అమృతము చెరువు ఉంది, నువ్వు ఎట్లు తాగుతావా నీళ్ళు అంట. వివేకానందలు చెప్తారు, అక్కడ పోయిందే మెత్తగా నీళ్ళు తీసుకొని ఎట్లు తాగుతాను ఉంటారు. వివేకానందలు చెప్తారు, అట్లుగా చేయాల్సిండే అదే అమృతము సత్యలేదు. మరి అది గొత్తుమి కాదు, దుబుక్కంట దుంకల్లా అక్కడ సిస్తమా. అట్లా మంచి విచారాలకి, మోక్షం విచారానికి వెనకల ముందర చూడకూడదు. బొదుక్కట్ట దుంకీడల్లా రేపు కాదు ఇప్పుడే, ఈ పొద్దు కాదు ఇప్పుడే డిసైడ్ చేయడల్లంట. దానికి మంచి దానికి పోస్ట్ పోన్ చేయకూడదు, చెట్టు దానికి పోస్ట్ పోన్ చేయండి కావాల్సింటే మీరు అంట చెప్పేది. ఒకసారి కర్ణుడు దాన వీరశూర కర్ణుడు దానం చేసే దాంట్లో వాడిని మనము పెట్టుకోవాలా. వాడిని మనము మన పైన తొట్టు హెడ్లైన్గా పెట్టుకోవాలా. ఒకసారి బోధన కూర్చో ఉంటాడు, బోధన చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడు రాజు అయి ఉంటాడు. దుర్యోధనుడు వాడిని రాజు పట్టానికి పెట్టిందే వానికి రాజులకి ఇచ్చేంత పూర్తి వాడికే ఒక రాజ్యం ఇచ్చేసి ఉంటాడు. సో నీదే రాజ్యం, నువ్వే రాజుడు పో అంటాను. ఇంక వాడికి ఏం తక్కువ. వాడు ఒకసారి ఏంటంటే బోధన చేస్తూ ఉంటాడు. ఒకసారి బ్రాహ్మణుడు భిక్షగానికి వస్తాడు. భవతీ భిక్షాందేహి అంట. వాడు ఎంగుల చేతిలో తాగుతూ తింటూ ఉంటా కదా, ఎంగులు చెయ్యి ఉంటుంది. ఆ చేతిలోనే వాడు ఎండి లోట తీసి వాడికి దానం ఇచ్చేస్తాడు. అప్పుడు వాడు భిక్షముడు అడుగుతాడు, స్వామి మీరు ఎంగుల చేతిలోనే నాకు దానం ఇచ్చేస్తే ఎట్లా అంట. అప్పుడు కర్ణుడు చెప్తాడు, నిజము, క్షమించు. అయితే నేను ఏమిటికి అట్లా ఎంగిల్ చేతిలోనే నీకు లోట ఇస్తుంది అంటే, నేను అకస్మాత్ ఏమైనా చెయ్యి కడుక్కొని వచ్చకపోతే అంతలోపున ఎండదు పొద్దులు మనము వీడికి స్టీల్ తీయచ్చు కదా అంట అనిపించచ్చు. తిరగా నేను చెయ్యి కడుక్కొని టవల్లో తుడుచుకొని అంతలోపున స్టీల్ పొద్దులు యావదనా మాన్ దాంట్లో ఉండేది ఇయ్యచ్చు కదా అనిపించచ్చు. మాన్ పొద్దులు మొంట్లో చేసిండే ఎవదైనా ఒక లోట అయ్యచ్చు కదా అంట అనిపించిందే. నా మనసులో ఇంత బదలావణలు కావచ్చు, దానికోసం నాకు అది ఇష్టం లేదు, ఇప్పుడు అనిపించింది తీసుకో, క్షమించు. దానికి ఎంత బాగా చూడండి. మనకి ఈ కథలో గుర్తయ్యేది ఏమిటంటే, మనము మంచి విచారాలు చేసేటప్పుడు రేప్ చేస్తాము, నో ఈ పని చేస్తాము, నో ఇప్పుడే, డూ ఇట్ నౌ ఇట్స్ ఆల్. అట్లా చేయాలి. చెడ్డది గుర్తయింది మనకి, మంచిది ఏవది చెడ్డది ఏవది అంట. అది చేస్తాను ఉంటే ఇప్పుడే చేస్తాము ఉంటున్నప్పుడు ఈ పద్ధతితో రేట్ చేస్తాం, పోస్ట్ పోన్ చేయండి. అత్తుగా మనకి అది కాడిచ్చారు, మర్చిపోతాను నేను. ఎట్లా మరిస్తాము? ఈ విచారాలు మన మనసులో 3 పద్ధతులు ఉంటే, రాముని జపము, మంచి విచారాలు చదివేదో, మంచి విచారాలు వినేదో, మంచి విచారాలు చెప్పేదో, 3 పద్ధతులు ఇవి చేస్తూ ఉంటే మనకి టైం ఎక్కువ ఉంటుంది ఈ విచారాలు వచ్చేదానికి. ఉండేలే కొన్నేండ్లు మనం ఈ తర చేయాల్సి పడుతుంది. ఎన్నేండ్లు? 12 ఏండ్లు. 12 ఏండ్లు మీరు ఈ తర ఏమైనా చేస్తే మోక్షం గ్యారంటీ. నా మనసులో చెట్టు విచారాలు వచ్చే ఛాన్సెస్సే లేదు. వస్తుంది ఎట్లా వాడైనా కానీ, ముక్తులు అయ్యే వరకు, నేను పగ్గము కనుక్కునే వరకు నాకు కామ క్రోధ లోభ మోహ మదమాత్సరాలు ఉంటుంది. పర్సెంటేజ్ తక్కువ ఉండొచ్చు, ఎప్పుడు వరకు ఉంటుంది? పగ్గము కనుక్కునే వరకు పాము దిగులు ఉండే ఉంటుంది, ఇవన్నీ ఉండేదే. సో నేను ఇక్కడ హుషారుగా ఉండాలి, అది ముట్టే వరకు హుషారుగా ఉండాలి. ఒకసారి మీరు పక్కముంట కొత్త ఆయన దెన్ లీవ్ ఇట్. అప్పుడు వాడు స్వేచ్ఛ ప్రవర్తిపోతారా?
నెవర్. వాడికి ఇప్పుడు పక్కన గుర్తయిపోయా, ఇప్పుడు నాకు గుర్తయిపోయా, ఇప్పుడు నేను ఎట్లా కావాల్సిన ఉండొచ్చు, నో ఉండేది వాడు అట్లా. ఎలా ఒకసారి వాడు తత్వం కనిమి ఇంకా వాడి లోపల కామం లేదు, క్రోధం లేదు, లేదు కాదు. ఎట్లు గుర్తయితుంది కొత్త, ఎట్లు గుర్తయితుంది మీకేమైనా గుర్తవుతుందా? ఎవరికైనా ఆన్సర్ చెప్పకైతుందా? వాడు పగ్గం కనిని ఇంకా పాము ఏమైతుంది? ఇప్పుడు తత్వంలో నిలిచి ఇంకా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవే ఆర్జన శత్రువులు. ఇవి లేకుండా ఎట్లయితుందా? ఏమైతుంది అక్కడ? వాడికి ఎట్లా అనుభవం వస్తుంది? మీరు ఎవరైనా చెప్తారా? ట్రై చేయండి. చెప్తుంది సార్, మళ్ళీ నన్ను చెప్పమంటారు. చెప్పండి, పర్వాలేదు, ఎవరైనా చెప్పండి. గుడ్ గుడ్. ఇది ఉంటాయి సార్, కానీ వాటికి అంటుకోరు సార్. కోపం ఉంటుంది కానీ వాటిని అట్లా కాదు. ఇప్పుడు మీకు పగ్గము కనిమి ఇంకా కనుకొని ఇంకా పాము ఉంటుందా? ఉండదు. ఉంటుంది, కొరికే లేదు. చెప్పండి చూస్తామో ఇంతనాకి. పగ్గము మీరు కనుక్కొని ఇంకా పాము ఉంటుంది సార్, కొరికే లేదు. ఏం చెప్తారు మీరు? ఇజ్ ఇట్ ఓకే? ఒప్పుకుంటారా? పామే లేదు కదా. ఎగ్జాక్ట్లీ. పాము లేకున్నప్పుడు దానికి పండ్లు ఎక్కడుంది? అది బుస్ అంటుంది, కొరికే లేదు. ఎక్కడుంది ఏంటి? నేను ఇట్లా తెలుసుకోవాలా. వానికి తత్వంలో నిల్చుకున్నప్పుడు వానికి ఎట్లా అనిపిస్తుంది కొత్త? ఛే, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు నేను తెలుసుకోకుండా మొదలు సత్యంగా ఉంది అనుకుంటున్నాయి పాము మాదిరే. ఛే, లేదు, ఎప్పుడు లేదు. కనుకోని ఇంకా లేదు కాదు. ఇప్పుడు పగ్గము వాడు కనుకోమి ఇంకా పాము లేదా? వాడు పాము ఉంటే తెలుసుకున్నప్పుడు పాము ఉన్నా? నా ప్రశ్న ఉత్తరం ఎలా? పాము ఉంటే తెలుసుకున్నప్పుడు అప్పుడు నిజంగా పాము ఉన్నా? వాడు పగ్గం తెలుసుకునే మొదలు లేదు. ఇప్పుడు పగ్గమంటే తెలుసుకోమిక పాము ఉందా? లేదు. పోనీ అంతా కొత్త ఇతరుగా ఏమైనా పాము ఎప్పుడైనా వచ్చింది బుస్ అంటే అకస్మాతం ఎప్పుడెప్పుడు లేదు ఉంటే కొత్త మనకి మత ఉండేది అవది తాడే ఉండేది. అట్లా వానికి అనుభవము ఇట్లొస్తుందంట. చూడండి ఎంత బాగుంది. ఇది ముక్లైన వాళ్ళు చెప్తారు, పుస్తకంలో చిక్కేది మనకి. భగవత్పాదులు మాకు అంతా చెప్పి మాకి మేము వాళ్ళ క్వశ్చన్లు అడిగి వాళ్ళు చెప్తా ఉంటారు. అప్పుడు వానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము నేను ఉంది అనుకున్నప్పుడు కూడా లేదు. నాకు నా నిజమైన స్వరూపం గుర్తయం ఇంకా ఉండేది లేదు. మరి ఇప్పుడు ఉంది, అయితే నాకు అది ఏమీ కొరికే లేదు, బుస్ అంటుంది. పొందదే లేదు. ఆ ఎగ్జాంపుల్ పెట్టుకోవాలి మనం మెలికేసేకి. పోన ఆదాయ నెక్స్ట్ శరీరం ఉంటుందా వానికి? వాళ్ళ అనుభవం ఎట్టుంటుంది చూడండి మీరు. వాళ్ళకి అనుభవంలో కనుక్కుంటే కనుక్కొనే మొదలు ఈ శరీరం సత్యం అనుకుంటుంది కదా, నిజంగా లేనే లేదు. శరీరం ఒకటే కాదు, అవస్థే లేదు. అవస్థే లోపు నుండి అర్ధ డజన్ యావది లేదు, మొదలునూ లేదు. నేను ఇప్పుడు నిజంగా కనుక్కోమకి ఇప్పుడు లేదు. ముందరికి అకస్మాత్ వస్తే ఏం చేసేది? లేనే లేదు. వానికి అవస్థే లేదు అని ఇంకా అవుట్లోపు నుండి అర్ధ డజన్ ఎక్కడ? అప్పుడు వానికి మన నిజమైన అనుభవం ఏం పొద్దా? నిత్య నిరవస్థ, అవస్థే లేదు. ఆమెక నిత్య అశరీరం, మనకు శరీరమే లేదు. శరీరం లేకుండా ఇంకెక్కడుంది క్వశ్చన్ మీకే? శరీరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తువులు లేదు, నో ఆబ్జెక్ట్స్ ఎప్పుడు లేదు, సబ్జెక్ట్ లేదు. వ్యవహారంలో ఉండే సబ్జెక్ట్ ఈ జీవాత్ముడు లేదు. పులి ఇంట మీరు కనుక్కున్నప్పుడు మేక ఉంటుందా? పగ్గం కనుక్కున్నప్పుడు పాము ఉంటుందా? లేదు. అలాగే అవస్థలే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మని లోపల నిల్చుకుంటే ఆత్మనికి నిరవస్థ. మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు వేకింగ్ స్టేట్ ఉంది,
డ్రీమ్ స్టేట్ ఉంది అనిపిస్తుందా? నా పుత్రం కావాలా ఇక్కడ అనిపిస్తుందా? లేదు. పోనీ నేను ఇప్పుడు డీప్ స్లీప్ లో ఉన్నాను అదనా అనిపిస్తుందా? లేదు. మరి అవస్థ నా అనుభవంలో లేదు, లేకుండే దాన్ని మేము ఇది వేకింగ్, ఇది డ్రీమ్, ఇది డీప్ స్లీప్ మనం ఎవరు చేసేది? ఇదే మనసు. యావ మనసు నిజంగా లేకుండే మనసు. మనసు ఉందా? మనసు లే. శరీరం ఉందా? లే. అశరీరము. నాకు ఎప్పుడెప్పుడు శరీరం లేదు. పోనీ నాకు మాత్రం శరీరం లేదు, ముక్లైన వాళ్ళకి అశరీరము. వేరే వాళ్ళకు ఉంటుందా శరీరము? నా ప్రశ్న. మీరు ఉత్తరం ఇవ్వాలా? ఇప్పుడు నేను ముక్తైతాను, సాధన చేస్తే ముక్తైపోతుంది. ఇప్పుడు ముక్తైన తక్షణ నాకు శరీరం లేదు, నాకు పక్క. ఇప్పుడు వేరే వాళ్ళకి శరీరం ఉంటుందా? ఎవరికి శరీరం అనేది ఉండదు సార్. అంటే అది ఇంకొక శరీరంలోకి వీళ్ళు మారుతా ఉంటారు అంతేగాని నిజమైన ఆత్మకి శరీరం అనేది ఉండదు. ముక్తులైన అది చెప్పలే, అది థియరీ ఆయా. ఇప్పుడు నేను ముక్తులైతాను, నా ముక్తులైన తక్షణము నాకు శరీరం లేదు. వేరే వాళ్ళకి శరీరం ఉంటుంది అంట నాకు అనిపిస్తుందా అంట ప్రశ్న. లేదు. అది ఆన్సర్. అది మనకి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. అవుటికే ఎలా మనం ఆ తత్వంలో నిలీలే, మనకేం గుర్తుండదు. యు హోల్డ్ ది ఎగ్జాంపుల్. మీరు ఎగ్జాంపుల్ దాండి. ముక్తులైన వారికి క్లియర్ గా కనిపిస్తుంది సార్. ముక్తులైన వారికి క్లియర్ గా కనిపిస్తుంది, ఇది నేను కాదు, ఇది నా శరీరం కాదు, ఇది నేను కాదు అని. అండ్ ఎదుటి చూసినప్పుడు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అర్థమైంది. వేరే వాళ్ళకు ఇట్లే ఉండేది, బట్ వాళ్ళు శరీరం ఉంది నేను అనుకోండి. మొదలు నాకు తత్వంలో నిలుచుకునే మొదలు నాకు శరీరమే సత్యమో, నాకు పామే సత్యమో. పగ్గం కనుకొనే వరకు పగ్గం కనుకొని మీనిక అర్రే నాకు మాత్రం పాము లేదు కాదో, ఎవరెవరికో పాము లేదు. అక్కడ వేరే వాళ్ళకి పాము ఉంటుందా? అక్కడ నాకు లేదు. వేరే వాళ్ళకి ఉంటుందా? పోని పాము ఉంటుందా? ఎప్పుడైనా ఎవరికైనా పాము అక్కడ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాము ఉందా? పాము అనే వస్తువునే ఉండేదే తాడు. ఆ తాడు నేను తప్పక పాము అనుకున్నాను. ఉంటుంది, కష్టం ఉంటుందా? పోనీ ఇది చెల్లండి, మన అనుభవంలో చూపిస్తాను. ప్రతి దినము మనకి కనసు అవుతుంది. కనసులోపున ఎంత సత్యంగా ఉంటుంది ఆ శరీరము, ఆ ప్రపంచం. ఇది ఎట్లుంటుందో అట్లా డూప్లికేట్. సెకండ్ షో లేచిన తక్షణము నాకు అది చూపించండి, కొంచెం చూపించండి. లేకుంటే ఏడియండి. దానికోసం ఎవరైనా ఏడిస్తారు? కనసులో లాస్ అయిపోయా, అంతా అయిపోయా, లేచింది తెలి వరకు గొలోటి ఏడిస్తారా ఎవరైనా? చెప్పండి ఎవరన్నా? మరి ఈ వేకింగ్ స్టేట్లో మరి అట్లా ఇది సత్యం అంట అనేది ఎట్లా? ఇట్లా మెలికేయాల మనము. మెలికేయాల్సింది ఇట్లా. అప్పుడు ఆత్మనికి ఎంత దగ్గర అవుతామో చూడండి. మరి నాకు కనపడిచేలేదా, వ్యవహారం చేసేదా? అది వేరే. ముక్తులైన వాళ్ళకి శరీరం ఉండేదా? ఉంటుంది. వ్యవహారం దృష్టిని ఇంకా వాళ్ళకి ఆకలి అయ్యలేదా? అవుతుంది. భోజనం చేసేదా? చేస్తారు. వాళ్ళకి ఊపిరి తీసుకొని వెళ్దా? తీసుకుంటారు. వాళ్ళకి కరోనా వచ్చేదా? దావచ్చు. సచ్చేలేదా? సాయొచ్చు. అన్ని వ్యవహారం దృష్టిని ఇంకా లేదు అనేలే. వాడికి ఆభరణాలు కనిపిస్తుందో లేదో, బంగారు అంట గొత్తైనోనికి ఆభరణాలు కనిపిస్తుందో లేదో? కనిపిస్తుంది. కనిపించి ఇంకా వానికి మోహం ఉంటుందా దానిపైన? ఎలా అంటే వాడు బంగారం చూస్తూ ఉంటాడు, ఆభరణాలు కనపడిచేదా? వ్యవహారం చేసేటప్పుడు వాడు ఆభరణాలు చెప్పేదా? ఎవరైనా వచ్చిందా నాకు ఈ సర్మి అంటే తీసుకోండి మీ సర్మ్ అంట. వాడు అట్లే మాట్లాడతాడు మన మాదిరినే. బట్ వానికి గొత్తు, మనకి గొత్తు. అది వ్యవహారం కోసం అట్లే మాట్లాడతాను. అట్లే వ్యవహారం లోపల వాడుకు శరీరాలు ఉంటుంది. వాడు వచ్చి అంటే వాడు మనకు భోజనం వడ్డిస్తాడు, వాడు బో తింటాడు, వాడుకు ఆకలి అవుతుంది, వాడుకు నిద్ర వస్తుంది, అన్నీ సర్రే. ఇవి నిజం కాదు.
కనస్లో మాదిరి అనేది మనకు బాగా స్పష్టంగా గుర్తుంటుంది. ఎప్పుడు వాడు మోసం పొడవుతలే, మనం పడిపోతాము. మనం అది తెలుసుకున్నప్పుడు ముక్తులు అయినట్లే ఉంటాము. ఈ విచారాలంతా వినిన తక్షణము నేను ముక్తులు అయిపోయిండొచ్చు అనుకుంటుంది. కొంచెం ప్రవచనం విడిచి అక్కడికి పోని యావదనో ఒక విషయము మనకు చెవులకు పొడిన తక్షణము ఎంత కూలిపోతాము కదా. యాదా ఇంకా నేను పక్క ముక్క అనుకోలే అంతే. దానికోసము ఇంత సూక్ష్మం ఉంది. అవుట్కోసమే వాడి తత్వంలో నిల్చుకోవడానికి నిరవస్థ, ఎప్పుడెప్పుడు అవస్థ నాకు మాత్రం కాదు, ఎవరెవరికూ లేదు. అశరీర, శరీరము నాకు కాదు, ఎవరెవరికూ లేదు, ఎప్పుడూ లేదు. అశరీర అప్రాణ, ప్రాణాలు ఎవనివనుకూ లేదు. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్లు అవుతుండేది నాది. ఓ మొబైల్లో బ్యాటరీ ఉంటుంది కదా, అది ప్రాణాలు, అంతే, ఇంకేమీ లే. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ బాగుంది, బ్యాటరీ లేదు, వర్క్ చేయని చూస్తాము. అట్లా శవంలో అన్నీ ఉంది, అన్నీ ఫస్ట్ క్లాస్ ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. 20 ఏళ్ళ బిడ్డ ఎవడో పాపం చచ్చిపోయి ఉంటాడు, అన్నీ ఉంది, బట్ బ్యాటరీ లేదు, ఉసురు లేదు, ఊపిరి లేదు, అంతే. అది కూడా ఒక ఇన్స్ట్రుమెంటే, అది ఆత్ముడు కాదు. అదే అలాగే మన శరీరంలో ఇది ఒక బ్యాటరీ ఉండేట్ల ప్రాణము అనేది. ప్రాణంలాగా ఉండేకొచ్చల్దనాటే వస్తుంది. కరెంట్కి బ్యాటరీ ఉంటేనైనా ఉండేది. అట్లా మనము నిద్రలో ఉంటే మనకు అనుభవం చూసుకోండి. అప్పుడు నేను ఉసిరాడుతూ ఉన్నాను ఉంటే అనుభవంలో కొత్త అయిందా? కొత్త అయ్యలేదు. మరి ప్రాణం ఇడిచి నాకు ఉండేకొచ్చినో లేదో అక్కడికి అశరీర అప్రాణ మనస్క, మనసు నాకు ఎప్పుడెప్పుడు లేదు. మనస్సే లేకుండా ఇంకా మీకు సంకల్ప వికల్పాలు ఎక్కడొచ్చింది స్వామి? సంకల్ప వికల్పాలు లేకుండా మీకు దాని వెనుకలు ఉండే చిత్త ఎక్కడుంది స్వామి? దాని వెనుకలు సంస్కారాలు ఎక్కడుంది స్వామి? ఎక్కడా లేదు. మొదలు వస్తువులు ఇడినా నాకు సీడ్ ఫారం ఉంటా ఉండే ఎక్కడ? చిత్తంలో. ఇప్పుడు చిత్తమే లేదు. చిత్తం లేకుండా ఇంకా మనకి సీడ్ ఎక్కడుంది చెప్పండి? అక్కడికి పోవాలి మనం. సో ఇప్పుడు ఒక చెరువు ఉంది, ఆ చెరువు లోపల నీళ్లుంది, నీళ్ళ పైన పాచి ఉంది. ఆ పాచినంతా నేను తీసేస్తే, పాచి తీసిన తక్షణము ఆ నీళ్ళ లోపల ఒక రాయి వేస్తే వేవ్స్ వస్తుంది చూడండి, అది ఉంటుంది. దాన్ని కూడా తీయాల, దానికే కాన్సన్ట్రేషన్. పాచి తీసేది అంటే కర్మయోగ. మన మనసు లోపల అంత గలీజ్ ఉంటుంది. సో దాన్ని తీసిడాల. దాన్ని తీసి ఇంకా వేవ్స్ ఉంటుంది. ఆ వేవ్స్ ఏమిటంటే డీకాన్సన్ట్రేషన్. నాకు మనసు కాన్సన్ట్రేషన్ చిక్కలే రాముని జపం చేసేకే. అది చేసి చేసి నాకు కాన్సన్ట్రేషన్ వస్తే అప్పుడు అక్కడ వేవ్స్ లేదు. ఇప్పుడు నీళ్లుందా లేదా? నీళ్లుంది. ఎప్పుడు నీళ్లుందో ఎవరైనా అకస్మాత్ రాయేస్తే తిరగా వేవ్స్ దావచ్చు, తిరగా అక్కడ గలీజు చేరొచ్చు. ఇప్పుడు నీళ్ళే లేదు. నీళ్ళు లేకున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఛాన్సెసే లేదు. అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు లేదు. మనసు అంటే దానిపైన డిపెండ్ అయ్యే బుద్ధి లేదు. బుద్ధి పైన డిపెండ్, దాని వెనుకలు డిపెండ్ అయ్యే చిత్త లేదు. చిత్త వెనుకలు ఉండే అహంకారం లేదు. డూప్లికేట్ ఐ, స్మాల్ ఐ, జీవాత్ముడు, మేక లేనే లేదు. ఉండేదేమి అక్కడ? పులే. ఉండేదేమి? ఆత్ముడే. ఉండేదేమి? పగ్గమే. ఉండేదేమి? గోల్డే. పేరు ఉంది, కావాల్సింటే పేరు ఉపయోగించుకోండి, అది వ్యవహారానికి. సో ఇక్కడి వరకు పోతుంచండి ఇది. సో అంత మనకు అనుభవము నాకు మాత్రం కాదు, ఎవరికూ లేదు అనే అనుభవం వస్తుంది మనకి. నిజంగా వాడు తత్వంలో నిలుచుకున్నప్పుడు నాకు మాత్రం నేను గెలుచుకుంటుని, నేను ఉద్ధారం అయిపోతుని, వేరే వాళ్ళు పాడైపోని అంటాడు వాడు. అక్కడ వేరే వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు? అద్వైత తత్వలో వాని దృష్టిని ఇంకా వేరే వాళ్ళు అంటే వాడు ముక్తులు కాలే. అకస్మాత్ వ్యవహారం దృష్టిని ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు? నేనే అక్కడ ఉండేది. ఆత్మ దృష్టిని ఇంకా
ఈ వ్యవహారం దృష్టిని ఇంకా కాదు. వీని శరీరం వేరే, వాని శరీరం వేరే, వీని బుద్ధీలు వేరే, వాని బుద్ధీలు వేరే, వీని ఇంద్రియాలు వేరే, వీని ఇంద్రియాలు అన్నీ వేరే వేరే. ఇక్కడ ఆత్మని దృష్టి తీసుకొని చూసా అంటే ఉండేదే పగ్గము, ఉండేదే ఆత్ముడు, మిగిలినది యావది లేదు. బ్రహ్మ సత్యము, జగత్తు మిథ్యము. అక్కడికి దావలసిపడుతుంది. అప్పుడు వాడెవరో నేనే. ఇప్పుడు మనకు మోసం చేయండి, సుళ్ళు చెప్పండి, హింసియండి, ఇచ్చేకొచ్చలేదు. వాళ్ళకి గుర్తవుతుంది నేనేంటి అనుభవం వస్తుంది. అప్పుడు ఎవనుకు హింసించలేదు. అప్పుడు లోక కళ్యాణం, ప్రపంచ ఉద్ధారం కావాల్సింటే ఇది. సో దానికే అట్లా వాళ్ళు ఊరు ఉంటే చాలు, అక్కడ వాన్లు పంటలు అన్నీ సమృద్ధిగా ఉంటుంది. క్రూర మృగాలు కూడా ఎట్లా చెడ్డైన ప్రాణులు కూడా అన్యోన్యంగా జీవనం చేస్తుంది అక్కడ అనేదానికి ఇది ఎట్లా చేస్తారు అనేదానికి మనకి ప్రూఫ్ ఇంకేం కావాలి అక్కడ ఆధార. సో ఇంత ఓటెనకలో ఉంటుంది. మనకేం కావాలన్నా ఇప్పుడు ప్రపంచం తొట్టిపోతా ఉంది. ఇప్పుడు ఆ మనసుని, ప్రపంచం తొట్టిపోయి అదే మనసుని ఆత్మని తొట్టు తిరిగించాలా. 3 పొద్దులు ఆత్మని విచారాలు వినేది, చేసేది అవే చేసేది. నేను చేసే పనులు కూడా పరమాత్మని పనులే. దాన్ని కూడా మీరు ఆత్మని రూపంలో చూడండి. నా మొబైలు, నా ల్యాప్టాపు పరమాత్ముడు, నేను చేస్తూ ఉండే పని పరమాత్మనిది. అలాగా చేసుకుందంటే మనం ఇంకేమి చేసే పనులే, జస్ట్ ఇవన్నీ పరమాత్మనికి ఇచ్చి ఊరికి ఒక పేరు పెట్టుకుంటూ దాండి పరమాత్మనికి అర్పించండి. తినేటప్పుడు, చేసేటప్పుడు, పని చేసేటప్పుడు ఇది ఆఫీస్ పని కాదు, దేవుడి పని నేను చేస్తామండి. అంతే, ఇంకేమీ లేదు. మనం ఆఫీస్ పని ఏం చేస్తాం? అయ్యో వాడు ఎవడో ఉన్నాడు మేనేజరు, వాడికి నేను పని చేయాల, థూ రేటాడు, అవన్నీ కాదు. ఇప్పుడు మనకు అందరూ దేవుడిలే. ఆ భావం చేసుకొని పోండి. ఎవరిపైన కోపం వస్తుంది? వాళ్ళు రేగిరి, నా మంచిదానికి రేగింటారు, అంతే, ఫినిష్. అకస్మాత్ నాకు కరెక్ట్గా ఉండే పాపం వాళ్ళు కొట్లాక చేస్తూ ఉంటారు. పాపం బిడ్లు కొట్లాకుంటాడు, చిన్న బిడ్లు. మన చిన్న బిడ్డ మన తొంతుంది, ఆ ఆటం చేస్తుంది, కోపం చేసుకుంటామా? ఎలా? అయ్యో నా కొడుకే, నా బిడ్డే, వాళ్ళకి కోట్లే పాపం. అలాగా వేరే జనాలు ప్రపంచంలో లౌకికంలో ఉండేవాళ్ళు గొట్లే పాపం. వాళ్ళు ఎవరు? నేనే. దాన్ని ఇంకా ఫర్గివ్. సో ఈ ఒక విచారం మనకు వచ్చంటే మీకు ఎవరిపైన కోపం వస్తుంది చెప్పండి? నిజంగా కోపం వచ్చేలా మనం ఇట్లు డెవలప్ చేసుకుని పోవాలా అంటే 3 పొద్దులు రామనామా పెట్టుకోండి, 3 పొద్దులు దాన్ని చెప్తా పోండి. ఇది ఒక 12 years మనం సాధన చేయాలి. మీరు సంసారం ఇడిచినండి నేను చెప్పలే, పెండ్లాం బిడ్డని ఇడిచినండి నేను చెప్పలే. మీరు ఉండే తావే అనుభవించేటప్పుడు పరమాత్మని జ్ఞాపకం చేసుకొని అనుభవించండి, అంతే, ఇంకేమీ లేదు. చాలా సింపుల్, అంతే, ఇంకేమీ లేదు. అప్పుడేమవుతుంది? మనస్సంతా ఆత్మనుగా తిరుగుతుంది. ఎలాగా మీరు ఊరగాయకి ఉప్పేస్తారు. ఇప్పుడు ఆ మామిడికాయ తెచ్చిందే, కోసిందే, దానికి ఉప్పేసి పెడతారు. అప్పుడు ఏమవుతుంది? ఉప్పంతా పూర్తి ఆ మామిడికాయ లోపల మిక్స్ అవుతుంది. అప్పుడేమవుతుంది? ఉప్పిన కాయ. దానికి ఊరగాయలు అంటాం. మీ ఇంట్లో కూరగాయలు ఉంటే తరకారీలు కదా? లేదు సార్, ఊరగాయ అంటే కూరగాయలు వేరే, ఊరగాయలు వేరే. కరెక్ట్. ఊరగాయలు ఉంటే పికల్స్ కదా? అవును సార్. అవును, కూరగాయలు ఉంటే తరకారీ, వెజిటబుల్స్ కదా? ఓ సరే, నాకు అది ఇంత కన్ఫ్యూషన్ ఉండే, ఇవన్నీ క్లియర్ అయ్యా. సరే, వీళ్ళు మంచి ఊరగాయలు ఉంటారంట. నేను అది ఊరగాయలు కాదు. ఓకే. ఈ ఊరగాయల లోపల ఉప్పు, దానికి మా ఇంట్లో మేము బాగా చెప్తాము, ఉప్పినకాయి అంటేనే పేరు వస్తాం మేము, అది ఉప్పే అంటానండి. అట్లా మన మనసు లోపల పూర్తి పరమాత్మని ఇంకా అంత పూర్తి పరమాత్మమయమైపోవాలి మన మనసు, బుద్ధి, శరీరము. అట్లా ఒకడు ముస్లిం వాడు అహం తొగలక్ అంటా ఉన్నట్ట. వాళ్ళ ఇంట్లో దాని అర్థం ఏమొస్తుంది అంటే అహం బ్రహ్మాస్మి అంట, నేనే ఆ దేవుడు ఉంటా. ఈ ముస్లిమ్స్ వాళ్ళకి ఇది గుర్తులే.
క్రిస్టియన్స్కు కొత్త ఇది. వీడు జీసస్ని శిలుపేకేసేదానికి అదే కారణం. నా రాజ్యానికి నేనే అధికారి, నేనే రాజా అనే తర ఏమో చెప్తా ఉండి దానికోసం వీడెక్కడొచ్చి మన రాజ్యంని పీక్కుంటాడు అనుకోందే వాడి శిలుపేకేసి వాడి అర్థమే పేరే. అట్లా ఆ ముస్లిమ్స్లో ఒకడు అది నడిచిండేదంట. అవుతావా కొనకి వాడు ఆ ముస్లిం రాజు ఉన్నాడు, వాడిని పిలిపించిందే నువ్వు అట్లంతా చెప్పకూడదు అన్నట్ట. లేదు వాడు పక్కం నేను ఆత్మస్వరూప అహం బ్రహ్మాస్మేనే తప్ప వాడు అనుభవము. వాళ్ళు ఎవరికి ఎదుర్కొనేది, వాళ్ళ శరీరం నేను కాదు అనుకుంటారు. మీరు శరీరానికి ఏం చేస్తున్నా వాడికి దుఃఖమే అయ్యాలి. వాడు అట్లే చెప్తా ఉండంట. సరే నిందే వాడిని పీస్ చేయడండి రానంట. పీస్లన్నీ చెప్పే షురూ చేస్తుందంట. అట్లే అప్పుడు వీడిని తీసుకొని పోయి కాల్చిడండి రానంట. అంతా కాల్చిడ్చారంట. కాల్చిటే ఆ బూడిది కూడా అట్లే చెప్తా ఉందంట అహం బ్రహ్మాస్మి. మనం చెప్పినట్లు వాళ్ళ ఉర్దూలో హం తొగలక్ అంటారు, ఏమో వస్తుంది, నేను మర్చిపోయినాను కరెక్ట్గా. తీసుకొని పోయి వీడిని ఆ బూడిదంతా తీసుకొని పోయి సముద్రంలో వేయడంటారంట. ఆ సముద్రం పూర్తి దాన్నే చెప్తా ఉందంట. అట్లా మన శరీరము, మనస్సు, ప్రాణం అంతా అది అయిపోయాయంటే అట్లుంటుంది. అప్పటికే బ్రహ్మజ్ఞాని మూలేలు అంత శ్రేష్టము, వాళ్ళు తపస్సు చేసిండే ఒకటి ఫలం ఉంటుంది అనిందే మనం చెప్పేది. వాళ్ళు సమాధులు చేసేది దానికోసమే అంటారు. అప్పుడు ఏమవుతుంది, మనసు ప్రసన్నంగా ఉంటుంది, బుద్ధిలో చాంచల్యత్వ ఒక హపెజార్డ్ ఫ్లో ఉండేది, బుద్ధిలోన చెడ్డవి ఏమీ ఉండలేదు. అట్లా మన ఇంద్రియాలు, మన మనసు మనం చెప్పినట్లుంటుంది, ఇంద్రియాలు మనం చెప్పినట్లుంటుంది. ఆ తర ఇప్పుడేమవుతుంది, అవు చెప్పినట్లు నేనేనల్లా. మనం చెప్పేదేమే నా ఇంద్రియాలు, నా శరీరము, నా మనసు. సరే మీరు చెప్పినట్లు ఇన్ని చూస్తాము, ఈయనలే. అది చెప్పినట్లు నేనేనల్లా. పడుకో అంటే పడుకోవాలా, పిక్చర్ చూడి అంటే పిక్చర్ చూడాలా, అది తిను ఉంటే తినాలా. మనకథ అది అట్లా ఉంటుంది, అది అట్లయిపోయి ఉంటుంది. అయితే బ్రహ్మజ్ఞానికి అట్లుండలేదు. వాళ్ళు ఎట్లా చెప్తారో అట్లుంటుంది. అదరా ఎలా నేను నాది యావదనేది వాళ్ళకి గుర్తుంటుంది. నేను అనేది ఆత్మస్వరూపుడు, నాది అనేది ఇవన్నీను మనము అట్లే చెప్తాము. బట్ మనకు అది విడిపించుకో ఉండాలి. మొదలనేసారి మీరు వచ్చినప్పుడు నేను అడిగిన దానికి అన్నీ నాది అని చెప్తారు. మరి ఇవన్నీ నాదైతే మీరు ఎవరు ఉంటే అడిగేంటి, మనకు ఉత్తరం చిక్కలే అక్కడ. ఇప్పుడు చిక్కింది. సో బ్రహ్మజ్ఞానికి వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ మాట్లాడేమే కూడా అట్లా. సో ఇంత మనకి పనులైతుంది అని నేను అవుట్కోసమే మనం సాధన చేసే ఈ ఒక స్టేజ్ లోపున ఒక ముహూర్తము మన మనస్సే మన ప్రపంచంతో పోతే మనం మునిగిపోతామంట. తిరగా మనం ఇతోటి వచ్చేది కష్టము అంటారు. దానికోసమే చాలా హుషారుగా ఉండాల. వివేకముని ఇంకా ఆవుని వాడు తోలుకొని వస్తాడు కదా, అట్లా మనము 12 ఏండ్లు కొంచెం తత్వము కనుక్కునే వరకు అట్లా పిలుచుకొని పోవాలంట. అది మనసుని ఇవన్నీ మనము ఒక క్షణమే మనం మనసు అతడు పోతే మనం తర పిలుచుకొని పోయింది అక్కడ అది భోగిచ్చేస్తుంది. ఓసారి ఏమవుతుంది, మన ఎదురుగడ వస్తువులు చిక్కినప్పుడు మన మనసు చెప్తుంది చిక్కింది, ఇప్పుడు తిరగ చిక్కిందో లేదో కొత్తలే, గాడ్ ఎంజాయ్ అంటుంది. అప్పుడు మనం దానికి ఈ వివేకం అనే బుద్ధి ఉంటుంది కదా, దాన్ని ఇంకా అనిత్యము, అది శాశ్వతం కాదు. అకస్మాత్ నాకు ఏమైనా హ్యాపీనెస్ ఇవ్వచ్చు, వెరీ స్మాల్ క్వాంటిటీ, వై షుడ్ ఐ గో ఇఫ్ ఐ రెసిస్ట్. దాన్ని ఇడిచిందే ఈ తొట్టు. అప్పుడు ఏం చేయాలా, దానికి మనం ఇంకొకటి సొల్యూషన్ పెట్టుకో ఉండాలా. నేను చేసేది ఏం చేస్తాను, మనకు అట్లా అనిపిస్తున్నప్పుడు గోహే, అప్పుడు ఇట్లా పుస్తకం ఏమైనా తీసుకొని చదువుతూ ఉంటే ఆ తొట్టు ఉండే థాటే పైస్తుంది. దట్ వీ షుడ్ డూ ఇనిషియలీ. తత్వం కనుక్కునే వరకు జపం చేయండి. జపం కష్టము, ఒక టైంలో ధ్యానం చేసేది కష్టము. ఆ టైంలో మీకు అవసరం విచ్ వన్ ఈజ్ ఈజీ ఫర్ యూ షుడ్ అడాప్ట్ యువర్ సెల్ఫ్. నేను చేసేది భగవద్గీత ఉపనిషత్తులో నా దగ్గర ఒక 200 పుస్తకాలు ఇట్లా ప్రింట్ అయ్యింటుంది. డౌన్లోడ్ చేసుకున్నాను. యావదో ఒకటి ఎత్తుకొని చదివితే చాలు
అతనికి మనసే పైడిస్తుంది. ఈ వివేకంని ఇంకా మనం ఇవి చేస్తా కావాలి. ఇప్పుడు నేను ఇచ్చిండేది ఏమి, అది విషమం, నేను అమృతం ఇస్తాను దానికి మనసుకి. అప్పుడేం చేస్తుంది, ఓహో దాంట్లో మనసు శాంతం అయిపోతుంది. దట్స్ వీ హ్యావ్ టు డూ. లేదు జపం చేయండి, ఏమైనా చేయండి, లేకుంటే సత్సంగం చేయండి, లేకుంటే మంచోళ్ళ జతలో అప్పుడు మంచిది మాట్లాడండి, మంచోళ్ళ సవాసంలో ఉండండి, సన్యాసి జతలో ఉండండి. అప్పుడు మనకి మన మనసు కంట్రోల్లో ఉంటుంది. అట్లా వాళ్ళ జతలో ఉంటే అప్పుడు మన మనసు బాల్ మెప్పలే. మేనేజర్ ఉంటారు, మేనేజర్ ఉన్నప్పుడు మనం బాల్ మెట్టి చెక్కి అట్లా ఇప్పేకి అయ్యలేదు. యజమానులు ఉంటారు, యజమానుల దగ్గర వాడు సేవకుడు బాల్ మెప్పేకి అయ్యలేదు, అప్పుడు ముదురుకొని ఉంటుంది. అట్లా మనము ఈ సన్యాసిలు సాధన చేస్తున్న వాళ్ళు ఈ దావలో పోయి అట్లా వాళ్ళు అవుటికే ఈ ఒక సత్సంగత్వే నిస్సంగత్వే నిశ్చలతత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వంలో నిలిచిపెట్టేసింది చెప్పేది. ఇవన్నీ మనకి హెల్ప్ అవుతుంది. అప్పటికే మనకి 3 పొద్దులు మంచి విచారాలు చెవులకు పుడుతూ ఉండాలా, మంచి విచారాలు చదువుతూ ఉండాలా, 3 పొద్దులు మంచిదాన్ని మనము థింక్ చేస్తూ ఉండాలా. దానికోసం ఇది సాత్విక విచారాలని మనం ఎప్పుడు చేస్తూ ఉండాలా. మనకి ఎప్పుడు విషయ చింతనలు చేస్తే ఆబ్జెక్ట్స్ మనకి ఆత్మచింతన చిక్కేలే. ఆత్మచింతన చేసే వాళ్ళకి విషయ చింతనలతో ఉండలే. దానికోసమే ఒక గాథ చెప్తారు, ఎక్కడ రాముడు ఉండాడో అక్కడ కామం లేదు, ఎక్కడ కామం ఉందో అక్కడ రాముడు లేదు అంటనేది. ఆ రావణుడు చచ్చిపోయినప్పుడు ఇది మన పెండ్లాము, ఆ రావణుడు చచ్చిపోయి ఉంటాడు, వాడు చచ్చిపోయింటే మన శరీరం ముందర కూర్చొని చెప్తుందంట, నిన్ను చంపింది రాముడు కాదు, కామ నేను చంపింది అంట. అది చెప్తా ఉంటుంది ఏంట. అది దాని పేరేమే మండోదరి, పతివ్రత, మహాపతివ్రత మండోదరి. 5 జనాల పతివ్రతలో మండోదరి కూడా సీత అంతే మేలు. రావణునికి అంత చెప్పినా వాడు ఈయనే లేదు వాడు. అది అట్లా ఉంటుంది మనకి. అయితే స్థితప్రజ్ఞలు వాడు కనుక్కుండేదానిక వానికి ప్రపంచము జ్ఞానం ఉండేలేదు. వాడు ఎప్పుడు ఆత్మానందంలోనే ఉంటాడు వాడు అంట. అయితే దానికి మనం చెప్పేది, సౌజన్య వాళ్ళు చెప్తారు, మీకు ఎట్లా కొద్ది మా మకము చూస్తే మీరు కొంతసారి చెప్తారు కదంట. ఇదేం శాస్త్రం కాదు, లేకుంటే జాతకం చూసి చెప్పేది కాదు. ఇవి ఏనకల జన్మము, పుణ్యము, పూర్వ జన్మ సుకృతాలని ఇంకా మనకి ఈ విచారాలు వినేదానికి ఆసక్తి వచ్చింటుంది. అందరికీ వచ్చలేదు. ಮತ್ತೆ మనం ముముక్షులు కావాలా, నాకు ఈ మోక్షమే కావాలా అని ఆశ పుట్టల్లా అంటే ఎన్నో జన్మాల లోపల మనం కించిత్ దీనికోసం ఇట్లా సాధనలు చేసిండే వాళ్ళకే ఆశ పుట్టేది, లేకుండా పుట్టలేదు. పెరవాళ్ళు వింటారు, చేస్తారు, అయితే వాళ్ళ ఏమో బట్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, అయ్యలేదు ఉంటా కాదు, వాళ్ళు ముందుకి ముముక్షుత్వాలు అవుతారు. ఇప్పుడు నిజమైన ముముక్షులు ఎవరు ఉంటే 3 పొద్దు నాకు అదే కావాలి, మరి నాకు ఇంకేమి వద్దు నా లైఫ్లో అంటే అనిపిస్తూ ఉండాలా. ఆ తరం మనము ఈ స్థితప్రజ్ఞల లక్షణానికి ఏరల్లా. అయితే దానికి కావాల్సిండే తక్క సాధనల్ని మనం చేసి దానికి ప్రయత్నం చేయాల. దానికోసం మనం 3 పొద్దులు ఆశ ఉండాల. మనకి ఎప్పుడు దుడ్డు సంపాదించాలనే ఆశ ఉన్నప్పుడు అన్ని త్యాగం చేసి మనం అమెరికాకు వచ్చి మనం అందరూ త్యాగం చేసి ఉంటాము. తెల్లి తండ్రులు పెండ్లాము బిడ్డని ఏడిచి మనం కష్టం పొడి ఎక్కడో ఓట్లలో పనిచేసుకొని ఎక్కడో చేస్తాం కదా. అలాగే ఇవి చేసేటప్పుడు ఇంత కూడా కష్టం పడపనిలే. అన్ని భోగాలు అనుభోగిస్తూ దానికి అటాచ్మెంట్ లేక ఆ తావర ఆకు ఉంటుంది కదా, ఆ తామర పువ్వు ఆకు అలాగా మనము ప్రపంచంలో వండుకొని సాధన చేసుకొని పోవాలా. మన మనస్సు ఏం చింతన చేస్తుందో, ఏం యోచన చేస్తుందో అదే అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్. ఒక ఇది ఉండే కదా రేషం పురుగ, అది ఎట్లుంటుంది, కమిడి పురుగు మాదిరి ఉంటుంది.
అర్పవరం మాదిరి ఇట్లా పొడవుగా ఉంటుంది. అది 3 పొద్దులు చిట్టేని యోచన చేసి, చిట్టే అంటే బటర్ఫ్లై, దాన్ని యోచన చేసి చేసి దేని మీద బటర్ఫ్లై అయిపోతుందంట. మనము అట్లే ఆత్మని చించేసి అట్లా అవుతాము అంటే అక్కడన్నా కాకా ఉండొచ్చు. బట్ ఇక్కడ ఐ యామ్ దట్, నా నిజమైన స్వరూపం ఆత్మే, దాని అయ్యేదే వచ్చా, ఉండేదే అది. రాంగ్ నాలెడ్జ్ ఇడిస్తే చాలు. శరీరం నేను అనుకోండేది మనము విడిస్తే ఉండేదే అది, వేరే కాదు. ఉండేదే పగ్గుము, పాము లేదు అక్కడ, దాన్ని ఇడిస్తే పగ్గుమే ఉండేది. ఆత్మచింతకులు, ముముక్షులు, వాళ్ళు పరమాత్మని ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఈ సాధనలు చేస్తూ పోవల్ల. సాధన లోపల నిజమైన సాధనలు యావతి, ఇవన్నీ మనం తీసుకుంటూ పోవల్ల. దానికోసమే వాళ్ళకి పరంపరా సాధన, సహకారీ సాధన, నేర్మైన సాధన. నేర్మైన సాధన వస్తుతంత్ర సాధనలు, శ్రవణ, మనన, ధ్యానం, నిజమైన ధ్యానం అని చెప్తారు. వివేకీలు ఉండేవాడికి ఈ విషయాలు మనం అక్కడ ఉన్నాను, మనకి ఏమి చేసేది అనేది చెప్తారు వాళ్ళు. ప్రపంచంతో ఉండేవాళ్ళు 3 పొద్దులు ఆ విషయాలను ఎట్లు మెలికేస్తారో, ముముక్షులు, నాకు దేవుడే కావాలన్న వాళ్ళు 3 పొద్దులు దేవుని విచారం చింతన చేస్తూ ఉంటారు. ఎంత వ్యత్యాసం చూడండి. వివేకీలైన వాళ్ళు ఆత్మని ఒక సెకండ్ కూడా మరియకూడదు. మరిస్తే మనల్ని దర పిలుచుకొని పోయి ಯಾವುದೋ ఒక అళ్ళంలో నూకేస్తుంది మనల్ని. హుషారుగుండాల అంట చెప్తారు. ఆ తర ఎక్కడి వరకు పగ్గుము కనుక్కునే వరకు, ఆ ఆవు ఆ జమీన్లు ఇంకా ఆవులకు పోయే వరకు అట్లా టైంలో వివేకం ఇంకా మనము సాధనలు చేయాల అనేది. ఇక్కడ ఏమైతుంది, మొదలు ఎత్తుకుంటానే మనకి ఆత్మ కామం కావాలా. ఇప్పుడు మనకి విషయాలు కామం ఉంది, అది తప్పి ఆత్మకామం కావాలా. నాకు ఆత్మడే కావాలా, అది ముముక్షత్వము. ఇది ఎట్లొస్తుంది? విచారాలు వినేదాన్ని, ఇంకా చదివేదాన్ని, ఇంకా ఎవరు అట్లా వాళ్ళు సాధన చేస్తూ ఉంటారో అట్లా వాళ్ళు సంఘం చేసేదాన్ని. ఇంకా మనకు ముక్తి చిక్కితే చాలా మంచిదే. చిక్కలేదా, నాకు మోక్షమే కావాలంటే ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళు మీకు కరెక్ట్ అయిన దావ చూపిస్తారు అనేది. సో అట్లా వాళ్ళని పెట్టుకోవాలా. వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, మనము ఆత్మకామం కావాలా. ఫస్ట్ ఆత్మకామం ఎప్పుడైతుందో నాకు అప్పుడు దాన్ని సాధన చేస్తాను. సాధన చేసినప్పుడు ఆ ఆత్మ క్రీడలో ఒకటైపోతాను. అప్పుడు వాడు 3 పొద్దులు ఆత్మే ఉంటుంది, మర్చలేదు. ఒకసారి కనుక్కొని మీ ఇంకా తిరిగా మర్చదేముంది. ఒకసారి పక్కముట్టుకొస్తే ఇంకా ఉండండి స్వామి, అకస్మాత్తుగా నేను మర్చిపోతే కూర్చొని గట్ చేయాలి నో. అక్కడికి అయిపోతే అక్కడ ఉండేదే పగ్గము తాడు ఉంటా, ఇంకేమీ చేసే పొందలే. మనం ఒకసారి ఆ తత్వంలో నిలిచేసి ఇంకా మీరు వద్దున మీరు చెప్పినట్ల మీ మనసు అన్ని వినేకి షురు చేస్తుంది అంట. అప్పుడు ఖండితంగా స్థితప్రజ్ఞలు వాళ్ళు. ఒట్లో ఇవి చేసిన ఉపదేశం సారమేమపంటే ఇంత. మన ఇంద్రియాలు, మనస్సు, కర్మేంద్రియాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం, ఇవన్నిటికూ సరి అయిన ఆహారం ఎలా ఆ తర ఇచ్చుకొని వస్తే అప్పుడు మనం పంచ కోశాలు ఉంటాం. మనం చెప్పి శరీరానికి ఏం సాధనలు చేయించాలా, శరీరము ప్రాణాలకి ఏం సాధన చేయించాలా, శరీరానికి యోగాసన, ఆమెనిక భజన, ఆమెనిక గంగా స్నాన, యాత్రే, ఇవన్నీ మస్తుగా చెప్తాం కదా. శరీరాలకి, ప్రాణానికి ఏం చేయించాలా, ప్రాణాయామ, మనసుకి ఏం చేయించాలా, భజన, గీజన, నామస్మరణ, ఇవి మనసుకి. ಮತ್ತೆ బుద్ధికి వివేకం కావాల్సింది ఇవన్నీ వినేది చేసేది. అట్లా ఆనందం నాకు ఆనందమయ కోశ, దానికి ఆ ఆనందమే ఎక్కడ చిక్కినా మనం ఇప్పుడు ఏం చిక్కినాను మనకు ఆనందం చిక్కి శురువైతుంది. ప్రపంచంలో ఉండేవి కూడా ఆనందము అక్కడికనే వస్తూ ఉండేది ఇంకొత్త అవుతుంది. ఈ తర మనం సాధనల్ని విడివి చేసుకొని పోతవుతా వల్ల అంట చెప్తా ఉంటారు.
సో అక్కడికి ఈ టాపిక్ ఇంకొక శ్లోకం ఉంది ఇక్కడ. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః. దీని అర్థం ఏమంటే మనకి కన్ఫ్యూజన్ అయినట్లయితే, సమస్త ప్రాణులకి యావది రాత్రో అది స్థిత ప్రజ్ఞనికి లేచింటాడు అంట. అంతే అందరూ పడుకో ఉన్నప్పుడు స్థిత ప్రజ్ఞుడు లేచింటాడు అనేది ఈ అక్షార్థలో వస్తుంది వీటిలోపల. ఈ విచారాలు అందరూ పడుకున్నప్పుడు వీడు లేచింటాడు, అందరూ లేచినప్పుడు వీడు పడుకుంటాడు అనే అర్థము అక్షరాలు తీసుకొని వస్తాయి. దీన్ని ఎవడో ఒకడు తెలుసుకోమంది, ఒక వయస్సు అయినోడు, ఒక ముసిలోడు. వాడు అందరూ పడుకో ఉంటే వాడు లేచిండంట. యాలరా నువ్వు లేచిండవు అంటే, అందరూ పడుకో ఉన్నప్పుడు స్థిత ప్రజ్ఞుడు లేచింటాడు. ఈ శ్లోకం పెట్టుకొని అందరూ లేచినప్పుడు వీడు పడుకుంటాడంట. యాలరా అంటే స్థిత ప్రజ్ఞుడు పడుకో ఉంటాడు అంట. ఆ అర్థం కాదు. మరి దీనికి ఇంకేం అర్థం చేయాల అంటే, ప్రపంచము మనకి సత్యంగా ఉంది. మనమందరూ లేచిండాము, వేకింగ్ స్టేట్లో ఉండాము మనం అనుకుంటా ఉన్నాము. ఇది వేకింగ్ స్టేటా, డ్రీమ్ స్టేట్ కదా. మనకి వేకింగ్ స్టేట్, డ్రీమ్ లోపల కూడా ఇలాగనే ఉంటుంది. నేను దాన్ని సత్యం అనుకుంటాను. ఒకసారి నాకు ఈ డ్రీమ్ స్టేట్ ఇంకా వేకింగ్ స్టేట్కి వస్తే నాకు గుర్తవుతుంది, ఛ అన్ని సుళ్ళు అనిందే. ఆ అర్థం తీసుకోవాలా అంటే, అందరూ ప్రపంచం ఇది సత్యము అనుకొని వ్యవహారం చేస్తారు. అయితే బ్రహ్మజ్ఞానికి ఇదే ప్రపంచము సత్యం అంటే అనిపించాలా. ఇది హుసితోరికి అంటే శాశ్వతంగా ఉండేది కాదు అనేది వాడు వ్యవహారం చేస్తాడు. వాడు చేసేకు వీడు చేసేకు ఇంత వ్యత్యాసం ఉంటుంది. అంటే అందరూ ఆ అర్థం పెట్టుకోవాలి ఇక్కడ. అంతేవరతో ఈ అక్షరాల అర్థం పెట్టుకోకూడదు అక్కడ అనే దానికి చెప్తారు. మనకి ఈ ఈ వేకింగ్ స్టేట్ అనేది మనకి సత్యంగా ఉంది, నిజమా కాదు. సో వానికి ఇది కనసు మాదిరి కనపడిస్తుంది, మనకు కనపడచాలే. మనకు అక్కడ గొత్తు, మనకి అక్కడ నిజంగా సత్యంగా అది వేకింగ్ స్టేట్ అనుకుంటాను. అప్పుడు వేకింగ్ స్టేటే. లేచిన తక్షణం దాన్ని నేనే చెప్తాను, అది డ్రీమ్ అనిందే. బ్రహ్మజ్ఞానికి ఈ వేకింగ్ స్టేటు డ్రీమ్ అనేది ఫస్ట్ క్లాస్గా గుర్తుంటుంది. ఎట్లా మనం ఒక డ్రీమ్ స్టేట్ని ఇంకా వేకింగ్ స్టేట్కి వచ్చి దాన్ని ఇప్పుడు చెప్తాం కదా 100% గ్యారంటీ. ఏమైనా కొంచెం 80% నా 100% సార్. ఇప్పుడు అది యావది లేదు సార్. ఆ శరీరంలో ఆ ఇది లేదు, ఆ దుఃఖం లేదు, ఏమీ లేదు, సంతోషం అన్నీ ఏమీ లేదు ఉంటే ఎట్లా చెప్తానో, బ్రహ్మజ్ఞానికి వేకింగ్ స్టేట్ అట్లుంటుంది. మనకు అది అక్కడికి వచ్చా అంటే అప్పుడు మనం అట్లీస్ట్ ఆ ఒక స్థితిలో మనము ప్రపంచం జీవనం చేయండి. చూస్తాము, దుఃఖం ఉంటుందేమో చూస్తాము. ఇమాజినే చేయండి మీరు, మనకి ఎక్స్పీరియన్స్ కాదు. యూ ఇమాజిన్ దట్ దిస్ ఇస్ ఎ డ్రీమ్ స్టేట్. అప్పుడు ఎవరికి ఏడియాల, ఎవరికి ఏమన్నా కానీ కరోనా వచ్చి ఎవరైనా చచ్చిపోని నాకు దుఃఖం కాకూడదు. దానికే నేను ఆ కథ ఎప్పుడు చెప్తా ఉంటాను. దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ శ్లోకానికి ఇది బాగా సూట్ అవుతుంది. చెప్పింటున్నది ఇంకా ఒకసారి చెప్తాను. వాడి పెండ్లాం తెల్లవారి వాడి పెండ్లాం చచ్చిపోయింది. అందరూ వచ్చింది, అయ్యో వాడి ఫ్రెండ్లంతా వచ్చింది, పాపం వాడికి ధైర్యం చెప్తామంటూ వచ్చి వస్తే వాడు మంచి గుండరాయి మాదిరి కూర్చొని ఉందే, ఆరాంగా ఉన్నాడు. రే ఏడ్చిడ్రా, నువ్వు ఏడికుంటే హార్ట్ అటాక్ వస్తే చచ్చికిచ్చిపోవచ్చు, ఒగిన కంట్లో నీళ్ళు దానిరంట ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు. వాడు చెప్తాడు, నేనేం చేస్తాను, నాకు ఒక ప్రశ్న వచ్చింది అంటాడు. నేనేం చేస్తున్నా, కళ్ళలో నీళ్ళు వచ్చి వెళ్తూ ఉంటాడు. వాడు ఏమ్రా నీ ప్రశ్న ఏమ్రా, ఇట్లా టైంలో ప్రశ్న అడుగుతూ ఉంటాడు. అప్పుడు వాడు చెప్తాడు, చూడరా నేను ఇక్కడ వేకింగ్కి వచ్చే మొదలు నాకు ఒక డ్రీమ్ వచ్చిండే. ఆ డ్రీమ్లో అక్కడ పెండ్లాము చచ్చిపోయిండే, నేను గొడవంటి ఏడిస్తూ ఉంటారా. వేక్ అయిపోయి హెచ్చరిక వేకింగ్ స్టేజ్కి వచ్చేసినాయి. ఇక్కడ చూస్తే ఈ పెండ్లాం చచ్చింది. ఇప్పుడు ఏ సచ్చాయి యా ఓ సచ్చాయి, మేరా బీవి ఏ హై नहीं तो वो ड्रीम में था ना वो है.
ఫిర్ మై కిస్కో రోనా అంటే వాడు అడుగుతా ఉండట, అందరూ నొగేశ్వరు చేసినట్ట. ఆ టైంలోనూ వీడు నవ్విస్తూ ఉంటాడు ఏంటనిందే. అంటే ఇది 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 చూడాల. బ్రహ్మజ్ఞానికి ఇది డ్రీమ్ మాదిరి కనపడిస్తుందంట. అప్పుడు ఎవరికి ఏడిస్తారు? ఈ ఒక తత్వం వస్తే ఎవరికి ఏడిస్తారు చెప్పండి? యావటికి ఏడియల్ల. వేకింగ్ స్టేట్ అంతా డ్రీమ్ మాదిరి చూసేకొస్తే అబ్బా పెద్ద సాధన కదా అది. మరి అక్కడ కోపం తాగకూడదు, ఏమేమీ తాగకూడదు. చాలా సాధన అయింది. బట్ అంత ఈజీ కాదు ఇది చెప్పేది. బట్ ఇది మనం సాధన చేస్తూ ఉంటే, మనం ఎంత సాధన చేస్తామో అంతంత మనకి దీంట్లో అటాచ్మెంట్, డిటాచ్మెంట్, మోహము, తాదాత్మ్యం వేకింగ్ స్టేట్లో తగ్గిపోవాలి. నాకు ఉండల్ల వాళ్ళ జట్లోనే. బట్ కించిత్ ఆ ఆకు నీళ్ళలో ఉంటుంది, ఒక తొట్టు మెత్తించుకొని చూస్తాము నా మనం అట్లా ఉండాలా. అప్పుడు యూ ఎంజాయ్ ది సేమ్ వరల్డ్ విత్ 100% బ్లిస్. ఎవరికొద్ది ఇక్కడ నాకు స్వర్గం లేదు, నరకం లేదు, అన్నీ ఒగేతారనే. ఇంకా సత్యం, ఇంకా పై స్వర్గం మనం అనుభవించకపోవాలన్నా చెప్పేది ఈజీ. ఇది ప్రాక్టీస్ చేయండి, కొంత చూడండి మనకేమైతుంది. దానికే ఆ స్థిత ప్రజ్ఞుడు ముక్తులైనోడు ఎట్లుంటాడో అనేదానికి అకస్మాత్ ఆకాశం పొడిపోతుంది అంటే వాడు హాయిగా ఉండాలి. ఇట్లా చేయి కట్టుకొని ఐ విల్ ఎంజాయ్, లెట్ మీ సీ దట్ వాట్ హ్యాపన్స్. అట్లుండేకి వస్తుందా మనకి? అది స్థిత ప్రజ్ఞల లక్షణాలు. ఎలా వాడు పక్కన కట్టుకుంటాడు, అక్కడ పాము లేనే లేదు, ప్రపంచం సత్యం కానే కాదు, ఇంకేం చేస్తుంది నాకు ఆ ఒక స్థితి వల్ల. ఇక్కడికి నేను నిలిచిపెడతాను. ఇది ఈ శ్లోకం పూర్తి ఇవ్వద్దు అయ్యింది. ఇది ఇంకా 1-2 శ్లోకాలు ఉంది, చూస్తాను. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే రేపు చెప్తాము. ఇంకా రేపు నేను 2వ అధ్యాయం ఇచ్చింది కదా, అక్కడి నుంచి ఐ విల్ కమ్ బ్యాక్. ఓం శాంతి శాంతి శాంతి. జై.